హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో ఆగస్ట్ మంత్ కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ చూద్దామండి. ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు ప్రకారం ఎంతకాలం జైల్లో ఉంటే ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి తన పదవిని కోల్పోతారు? సో దీని ఆన్సర్ వచ్చేసరికి 30 రోజులండి. 30 రోజుల పాటు కనుక ప్రధానమంత్రి కానీ ఏ మంత్రి అయినా సరే జైల్లో ఉంటే క్రిమినల్ నేరాలకు సంబంధించి అతను తన పదవిని కోల్పోతారని చెప్పి పార్లమెంట్లో చట్టం చేయడం జరిగింది. రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని, నిజాయితీని అంటే చట్టం అంటే బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. అది త్వరలో చట్టం అవుతుందో లేదా అనేది చూద్దామండి. రాజకీయాల్లో జవాబుదారీతనాన్ని, నిజాయితీని పెంపొందించడం లక్ష్యంగా ఈ బిల్లు రూపొందించబడింది. ప్రధాని, ముఖ్యమంత్రి లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ మంత్రి అయినా సరే తీవ్రమైన క్రిమినల్ నేరారోపణలపై వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే ఆ వ్యక్తి తన పదవిని కోల్పోయేలా ఈ బిల్లు నిర్దేశిస్తుంది. దీని ద్వారా ప్రధానంగా కొన్ని ఆర్టికల్స్కి సవరణలు చేయనున్నారు. ఆ ఆర్టికల్స్ ఏంటంటే ఆర్టికల్ 75కి సవరణ చేయనున్నారు. ఇది కేంద్ర మంత్రులు మరియు ప్రధానమంత్రికి సంబంధించి మార్పులు చేస్తారనమాట. అపాయింట్మెంట్ సంబంధించి టెన్యూరు, రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రధానమంత్రి అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, దానికి సంబంధించిన ఆర్టికల్ అండి ఇది. ప్రధానమంత్రి అలాగే మంత్రిమండలి యొక్క విధులు, వాళ్ళ బాధ్యతలకు సంబంధించి ఆర్టికల్, అపాయింట్మెంట్లు. సో దీన్ని సవరిస్తారనమాట. దాంట్లో చేరుస్తారనమాట అండి, ఈ రూల్ చేరుస్తారు. అలాగే ఆర్టికల్ 124 వచ్చేసరికి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులకు సంబంధించి అపాయింట్మెంటు, వాళ్ళ కాల పరిమితి, రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్కి సంబంధించి ఆర్టికల్ 124, దాన్ని కూడా సవరణ చేస్తారు. అలాగే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంత మంత్రులకు సంబంధించి ఆర్టికల్ 239AA దీన్ని సవరణ చేయనున్నారు. యూనియన్ టెరిటరీకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ టెరిటరీస్ బిల్లు 2025 దాన్ని కూడా ప్రవేశపెట్టారు. దీని ద్వారా పాండిచ్చేరి కేంద్రపాలిత ప్రాంతానికి కూడా ఈ నిబంధనలు తీసుకురానున్నారు. ఇక్కడ పదవి నుంచి తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుందన్నమాట అండి. జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు 2025, దీని ద్వారా కూడా ఇవే రూల్స్ జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి కూడా వర్తింపచేయనున్నారు. ఇక్కడ తొలగించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కి ఉంటుంది. మంత్రుల్ని లేదా ముఖ్యమంత్రిని తొలగించే అధికారం లెఫ్టినెంట్ గవర్నర్కి ఇస్తారనమాట. ఈ 3 బిల్లులను కూడా సంయుక్త పార్లమెంటరీ కమిటీకి సమగ్ర పరిశీలన మరియు చర్చ కోసం పంపించారు. సో జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసి ఇందులో మంచి చెడును చర్చించమని చెప్పి దానికి అప్పచెప్పారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది ఒక ప్రత్యేక కమిటీ. ఏదైనా ఒక బిల్లు లేదా నిర్దిష్ట సమస్యపై లోతైన విచారణ, చర్చ మరియు నివేదిక ఇవ్వడం కోసం ఈ కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక అంశం యొక్క ప్రాముఖ్యత మరియు సున్నితత్వం ఎక్కువగా ఉన్నప్పుడు సాధారణ కమిటీలకు బదులుగా ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేస్తారు. సో దీని మీద క్వశ్చన్స్ అడిగాడండి చాలాసార్లు. జాయింట్ పార్లమెంటరీ కమిటీలో ఎవరు ఉంటారు? లోక్సభ సభ్యులే ఉంటారా, రాజ్యసభ సభ్యులే ఉంటారా, అలా క్వశ్చన్స్ అడిగాడు కాబట్టి అవి కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ అనేది లోక్సభ మరియు రాజ్యసభ అనే 2 సభ సభ్యులతో కూడిన కమిటీ. నివేదిక సమర్పించిన తర్వాత వెంటనే ఈ కమిటీ రద్దు అవుతుంది. సో శాశ్వత కమిటీ కాదండి, ఇది తాత్కాలిక కమిటీ. జస్ట్ ఒక అంశం మీద ఏర్పాటు చేయబడ్డ కమిటీ కాబట్టి దాని మీద నివేదిక సమర్పించగానే ఆ కమిటీ రద్దు అవ్వడం అనేది జరుగుతుంది. ఈ సంఖ్యలో కమిటీలో సాధారణంగా లోక్సభ మరియు రాజ్యసభ నుండి సభ్యులు 2:1 నిష్పత్తిలో ఉంటారు. సో అది 130వ రాజ్యాంగ సవరణకి సంబంధించి. అలాగే ఇటీవలే 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కూడా 2024లో ప్రవేశపెట్టారు. సో 130 చూసాం కాబట్టి దానికి ముందు వచ్చిన 129 కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది జమిలీ ఎన్నికలకి సంబంధించింది. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశానికి సంబంధించి 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కూడా మనకి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అయితే జరిగింది. సో అది 129వ రాజ్యాంగ సవరణ బిల్లు. దేనికి సంబంధించి అంటే 1 నేషన్ 1 ఎలక్షన్, ఒకే దేశం ఒకే ఎన్నికకి సంబంధించింది. 2025 సెప్టెంబర్ వరకు ఇప్పుడు దాకా సుమారు 106 సార్లు రాజ్యాంగ సవరణ జరిగాయి. మొదటి రాజ్యాంగ సవరణ 1951లో జరిగిందండి. తర్వాత రీసెంట్గా జరిగిన కొన్ని రాజ్యాంగ సవరణలు ఇప్పుడు 106 జరిగినాయి అన్నాను కాబట్టి 103 నుంచి 106 ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. 103వ రాజ్యాంగ సవరణ చట్టం 2019లో జరిగింది. దీని విషయం ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టం చేయడం జరిగింది. నెక్స్ట్ 104వ రాజ్యాంగ సవరణ చట్టం, ఇది ఎస్సీ ఎస్టీలకు లోక్సభ మరియు రాష్ట్రాల శాసనసభలో ఉన్న రిజర్వేషన్ల గడువుని మరో 10 సంవత్సరాల పాటు పొడిగిస్తూ 2030 వరకు పొడిగిస్తూ చేసిన రాజ్యాంగ సవరణ చట్టం 2020లో, అది 104వది. 105వ రాజ్యాంగ సవరణ చట్టం రాష్ట్రాలు వెనుకబడిన తరగతుల జాబితాను
రూపొందించే అధికారాన్ని పునరుద్ధరించడం. సో ఈ బ్యాక్వర్డ్ క్యాస్టర్స్ యొక్క జాబితాను రాష్ట్రాలు రూపొందించుకునే అధికారాన్ని వాటికి మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది. అది 105వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇక 106వ రాజ్యాంగ సవరణ చట్టం లోక్సభ, రాష్ట్ర శాసనసభలో మహిళలకు రిజర్వేషన్ 33% కల్పిస్తూ తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ చట్టం 106వ రాజ్యాంగ సవరణ చట్టం. సో ఇవి రీసెంట్గా జరిగిన రాజ్యాంగ సవరణ చట్టాలు. ఓకేనండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ నియంత్రణ చట్టం 2025ను రాజ్యాంగంలో ఏ ఆర్టికల్స్ ఆధారంగా లోక్సభలో ప్రవేశపెట్టారు? ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ నియంత్రణ చట్టం 2025ను ఏ రాజ్యాంగ ఆర్టికల్ ఆధారంగా లోక్సభలో ప్రవేశపెట్టారు? సో ఇక్కడ మీకు ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. ఇందులో ఏ ఆర్టికల్ ఆధారంగా ప్రవేశపెట్టారు అంటే దీని ఆన్సర్ వచ్చేసరికి ఆర్టికల్ 117(1) ఆధారంగా దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టారండి. ఏ సభలో ప్రవేశపెట్టారు అని కూడా మనకి ఇక్కడ ఇంపార్టెంట్. కారణం ఏంటంటే దీన్ని ఒక మనీ బిల్ కింద, మనీ బిల్ యాక్చువల్గా 110 చెప్తుంది. 117(1) అనేది మనీ బిల్లుతో ఇంక్లూడ్ అయ్యి ఇంకొన్ని ఎక్స్ట్రా అధికారాలు కలిగిన ఆర్టికల్ అనమాట 117(1) అనేది. దాని ఆధారంగా దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది. పార్లమెంట్ 2025 ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ చట్టాన్ని ఆమోదించింది. ఇది ఆన్లైన్ మనీ గేమ్స్ను సమర్థంగా నిషేధించింది. అలాగే ఇతర రకాల ఆన్లైన్ గేమ్లను ప్రోత్సహిస్తూనే మరియు నియంత్రణ కూడా చేపట్టింది. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 117(1), 117(3) కింద రాష్ట్రపతి సిఫారసుతో ఫైనాన్స్ బిల్లుగా సభలో ప్రవేశపెట్టడం జరిగింది. సో 117(1), 117(3) అనే 2 ఆర్టికల్స్ని ఆధారంగా చేసుకుని రాష్ట్రపతి ముందస్తు అనుమతితో దీన్ని లోక్సభలో ఫైనాన్స్ బిల్లుగా దీన్ని సభలో ప్రవేశపెట్టడం జరిగిందంటే చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 117 దేనికి గురించి చెప్తుంది అంటే ఓన్లీ 117 అయితే ఆర్థిక బిల్లులకు సంబంధించిన ప్రత్యేక నిబంధనల గురించి చెప్తుంది. 117(1) ఆర్టికల్ 110 మనీ బిల్లుతో పాటు ఇతర శాసనపరమైన అంశాలను కూడా 117(1) అనేది కవర్ చేస్తుంది. ఈ 117(1) కింద ప్రవేశపెట్టాలి అంటే దీనికి రాష్ట్రపతి సిఫార్సు అవసరం మరియు లోక్సభలోనే ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. సో అది 117(1)కి సంబంధించిన అంశం అండి. 117(3) అనేది దేనికి చెప్తుందంటే భారత ఏకీకృత నిధి నుంచి ఖర్చును కలిగి ఉన్న బిల్లులను రాష్ట్రపతి సిఫార్సు చేయనిదే పార్లమెంట్లో ఏ సభలోనూ ఆమోదించరాదు అనేది 117(3) చెప్తుంది. దాని ఆధారంగా కూడా చేసుకుని ఈ 117(1), 117(3) 2 ఆర్టికల్స్ ఆధారంగా ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు. ఇక మనీ బిల్ అంటే 110వ ఆర్టికల్. ఇది దేని గురించి చెప్తుంది అంటే దీనిని కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టాలని, బిల్లు మనీ బిల్లా కాదా అనేది స్పీకరే నిర్ణయిస్తారు అని చెప్పి 110 చెప్తుంది. మనీ బిల్లు గురించి ఎక్కడ మనకి రాష్ట్రపతి యొక్క ముందస్తు అనుమతి కావాలనేది లేదండి. సో ఇక్కడ రాష్ట్రపతి ముందస్తు అనుమతి తీసుకుని మరీ ప్రవేశపెట్టారు కాబట్టి దీన్ని 117(1) కింద కన్సిడర్ చేయాల్సి వచ్చింది. ఓకే, సో 117(1) కింద దీన్ని కేవలం ఎక్కడ ప్రవేశపెట్టాలి అంటే లోక్సభలోనే ప్రవేశపెట్టాలి. సో ఈ ఆర్టికల్స్ మీద మన ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ఒకసారి జాగ్రత్తగా అవన్నీ చూసుకోండి. ఇటీవల భారత సైన్యంలో వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా నియమితులైన వ్యక్తి ఎవరు? హూ ఇస్ ద రీసెంట్లీ అపాయింటెడ్ వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఆఫ్ ఇండియా? సో ఆన్సర్ వచ్చేసరికి లెఫ్టినెంట్ గవర్నర్ పుష్పేంద్ర సింగ్ గారండి. ఈయన ఇటీవల మనకి వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా నియమితులయ్యారు. ఈయన 47వ వైస్ చీఫ్ ఆఫ్ ఇతని తర్వాతే ఇంకో వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ కూడా నియమితులయ్యారండి. అతనికి పేరు కూడా ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. ఆయన ఎవరు అంటే అడ్మిరల్ సంజయ్ వాత్సాయన. సో 47వ వైస్ చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారంటే అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్ అనే అతను నియమితులవడం జరిగింది. సో చూసుకోండి, ఇక్కడేమో ఆర్మీ స్టాఫ్, ఇదేమో నేవల్ స్టాఫ్. మిస్ యూనివర్స్ ఇండియా 2025గా ఇటీవల ఎవరు నిలిచారు అంటే మానికా విశ్వకర్మ అనే అమ్మాయి నిలవడం జరిగిందండి. మిస్ యూనివర్స్ ఇండియా 2025. ఈ పోటీ ఆగస్టు 18, 2025 జైపూర్లో జరిగింది. ఆమె ఇప్పుడు 2025లో థాయిలాండ్లో జరగబోయే మిస్ యూనివర్స్ 2025 పోటీల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈమె రాజస్థాన్కి చెందిన ఆవిడ. సో ఇది కూడా ఇంపార్టెంటే, ఏ రాష్ట్రానికి చెందిన ఆవిడ అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ జరగనున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. థాయిలాండ్లో జరుగుతాయంటే త్వరలో. ఇటీవల ఏ దేశం 16 ఏళ్లలోపు పిల్లలకు యూట్యూబ్ వాడకాన్ని నిషేధించింది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి ఆస్ట్రేలియా అండి. ఆస్ట్రేలియా మనకి
యూట్యూబ్ వాడకాన్ని 16 ఏళ్లలో పిల్లలకి నిషేధించింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏదో మిస్ అయిందండి. ఇక్కడ క్వశ్చన్ మిస్ అయింది, ఏమనుకోవద్దు. క్వశ్చన్ అంటే ఇక్కడ నేను చెప్తాను చూడండి. స్మార్ట్ సిటీ ఇండెక్స్ 2025లో రిలీజ్ అయిందండి. దాని ప్రకారం మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది క్వశ్చన్ మిస్ అయిపోయి ఓన్లీ ఆన్సర్ మాత్రమే కింద కనపడుతుంది. ఇది అంతర్జాతీయ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ అనే సంస్థ దీన్ని విడుదల చేసిందండి. IMD ఆ స్మార్ట్ సిటీ ఇండెక్స్ అనే దాన్ని రిలీజ్ చేసింది 2025. సో ఇందులో భాగంగా మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది అంటే జ్యూరిచ్ అండి. స్విట్జర్లాండ్లో జ్యూరిచ్ అనేది మొదటి స్థానం లభించింది. ప్రజా రవాణా, వ్యర్థాల నిర్వహణ మరియు సుస్థిర మౌలిక సదుపాయాలలో ఇది చాలా బలంగా ఈ నగరం ఉంది. రెండో స్థానంలో నార్వే ఉందండి. ఈ నగరం రెండో స్థానంలో ఉంది. జెనీవా మూడో స్థానానికి ఎగబాకింది. ఇక ఢిల్లీ వచ్చేసరికి ప్రపంచ ర్యాంకింగ్లో 104వ స్థానంలో ఉంది. ఇదే భారతదేశంలో అత్యధిక ర్యాంకు పొందిన నగరం. బొంబాయి 106వ స్థానంలోను, హైదరాబాద్ 109వ స్థానంలోను ఈ స్మార్ట్ సిటీ ఇండెక్స్లో భాగంగా చోటు సంపాదించుకున్నాయి. సో అది క్వశ్చన్ అండి. బెంగళూరు 110వ స్థానంలో ఉంది. సో ఏమనుకోద్దండి, ఇక్కడ క్వశ్చన్ మిస్ అయిపోయింది. క్వశ్చన్ ఏంటంటే స్మార్ట్ సిటీ ఇండెక్స్ సంబంధించి క్వశ్చన్, ఏ నగరం ఇటీవల స్మార్ట్ సిటీ ఇండెక్స్లో మొదటి స్థానం సాధించింది. సో అది క్వశ్చన్. డాక్టర్ బీసీ రాయ్ ట్రోఫీ 2025లో విజేతగా నిలిచిన జట్టు ఏది? విచ్ టీమ్ వాన్ ద డాక్టర్ బీసీ రాయ్ ట్రోఫీ 2025? సో దీని ఆన్సర్ వచ్చేసరికి మణిపూర్ అండి. మణిపూర్ రాష్ట్రం ఈ బీసీ రాయ్ ట్రోఫీ 2025లో విజయం సాధించడం జరిగింది. సో మణిపూర్ జట్టు ఫైనల్లో పశ్చిమ బెంగాల్ను 3-0 తేడాతో ఓడించి ఈ ట్రోఫీని గెలుచుకుంది. ఇది మణిపూర్కి 25 సంవత్సరాల తర్వాత వచ్చిన మొదటి విజయం. సో ఈ బీసీ రాయ్ ట్రోఫీ అనేది జూనియర్ బాయ్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ అండి. సో బీసీ రాయ్ ట్రోఫీ అనేది ఏ క్రీడకు సంబంధించింది అని కూడా మనం క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఫుట్బాల్ అండి. జూనియర్ బాయ్స్ నేషనల్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్. ఇటీవల ప్రారంభించబడిన ప్రధానమంత్రి వికసిత భారత్ ఉపాధి యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఇటీవల ప్రారంభించబడిన ప్రధానమంత్రి వికసిత భారత్ ఉపాధి యోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సో దీని ఆన్సర్ ఏంటంటే 2 సంవత్సరాల్లో 3.5 కోట్లకు పైగా ఉద్యోగాలను సృష్టించడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో అది దాని యొక్క ఆన్సర్. ఈ పథకాన్ని కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి ప్రారంభించారు. ఇది 2 సంవత్సరాల్లో 3.5 కోట్ల కంటే ఎక్కువ ఉద్యోగాలు సృష్టించాలనే లక్ష్యాన్ని ఈ పథకం పెట్టుకుంది. సో అది దాని యొక్క ముఖ్య లక్ష్యం. INS హిమగిరి నౌకను ఎక్కడి నుంచి నౌకాదళంలో చేర్చారు? నౌకాధారం అని పడింది. INS హిమగిరిని ఏం ప్రాంతంలో దీన్ని నౌకాదళంలో చేర్చారు అంటే ఆన్సర్ విశాఖపట్నం నేవల్ పోర్ట్లో దీన్ని నౌకాదళంలో చేర్చడం జరిగిందండి, INS హిమగిరి అనేదాన్ని. సో ఒకసారి చూద్దాం. INS హిమగిరి 26 ఆగస్టు 2025లో భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. INS హిమగిరితో పాటు INS ఉదయగిరి కూడా ఒకే రోజున నౌకాదళంలోకి చేరాయి. సో ఒకటి ఇక్కడ INS హిమగిరి ఒకటి, INS ఉదయగిరి రెండు కూడా విశాఖపట్నం నుంచే మనకి నౌకాదళంలోకి ప్రవేశపెట్టారండి. భారత్ నౌకాదళ చరిత్రలో ఒకేసారి 2 యుద్ధ నౌకలను ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఈ నౌకలు శత్రువుల కంటికి చిక్కకుండా దాడి చేయగలవు, అలాగే దాడులను అడ్డుకోగలవు. వీటిలో బ్రహ్మోస్ క్షిపణులను మోసుకెళ్లే సామర్థ్యం కూడా ఉంది. ఈ నౌకలను ప్రాజెక్ట్ 17A కింద పూర్తిగా దేశీయ సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేస్తున్నారు. వీటిని కలకత్తాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్ సంస్థ నిర్మిస్తుంది. INS హిమగిరి అలాగే INS ఉదయగిరి. 2025లో ప్రకటించబడిన 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న చిత్రం ఏది? సో 12th ఫెయిల్ అండి. 12th ఫెయిల్ చిత్రం మనకి జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది 71వ జాతీయ చలనచిత్ర అవార్డులో. ఇంకొన్ని అవార్డులు ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది. 2023 సంవత్సరానికి సంబంధించి 2025 జూలై 31న ప్రకటించారండి 71వ జాతీయ చలనచిత్ర అవార్డులకు సంబంధించి ముఖ్యమైన సమాచారం. ఉత్తమ దర్శకుడిగా సుదీప్తి సేన్ ది కేరళ స్టోరీకి సంబంధించి నిలిచారు. ఉత్తమ నటుడిగా షారూఖ్ ఖాన్ జవాన్ చిత్రానికి, విక్రాంత్ మాన్సే 12th ఫెయిల్ సినిమాకి ఉత్తమ నటుడిగా ఎన్నికయ్యారు. ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే. ఉత్తమ సహాయ నటుడిగా విజయ రాఘవన్ పుక్కాలం చిత్రం మలయాళం. అలాగే
మరియు ముత్తుశెట్టి సోమ్ భాస్కర్ పార్కింగ్ సినిమా తమిళం అండి. ఉత్తమ సహాయ నటిగా ఊర్వశి ఉల్లో లుక్కు చిత్రం మలయాళం. అలాగే జానకి బోడివాలా వస్ అనే చిత్రం గుజరాతీకి రావడం జరిగింది. ఇక తెలుగు ఉత్తమ ప్రాంతీయ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి నిలిచింది. ఉత్తమ యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ గేమింగ్ అండ్ కామిక్ మూవీగా హనుమాన్. ఉత్తమ స్క్రీన్ ప్లే సాయి రాజేష్ నీలం బేబీ. ఉత్తమ గేయ రచయిత కాసర్ల శ్యామ్ బలగం చిత్రంలోని ఊరు పల్లెటూరు పాటకు గాను. ఉత్తమ నేపథ్య గాయకుడు వివిఎన్ఎస్ రోహిత్ బేబీ చిత్రంలో ప్రేమిస్తా అనే పాటకు రావడం జరిగిందండి. సో ఇవి కొన్ని ముఖ్యమైన జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా వచ్చినవి. విచ్ కంట్రీ శాంక్షన్డ్ 6 ఇండియన్ కంపెనీస్ ఫర్ ట్రేడింగ్ విత్ ఇరాన్? ఇరాన్తో వ్యాపారం చేస్తున్నందుకు గాను ఏ దేశం 6 భారతీయ కంపెనీలపై ఆంక్షలు విధించింది? సో ఆన్సర్ వచ్చేసరికి అమెరికా అండి. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా భారతీయ కంపెనీలపై ఆంక్షలు విధించింది. కారణం ఇరాన్తో పెట్రోలియం వ్యాపారం చేస్తున్నారు అనే నెపంతో 6 భారతీయ కంపెనీల మీద మనకి ఆంక్షలు విధించడం జరిగింది. ఇరాన్తో వ్యాపారం చేసిన 6 భారతీయ కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది. ఇరాన్ పెట్రోలియం మరియు పెట్రోకెమికల్ ఉత్పత్తుల వ్యాపారంలో ఈ కంపెనీలు పాల్గొంటున్నాయని చెప్పి అమెరికా ఆరోపించింది. నెక్స్ట్ 2025 రామన్ మ్యాగసెసే అవార్డు గెలుచుకున్న భారతీయ సంస్థ ఏది? 2025 రామన్ మ్యాగసెస్ అవార్డు గెలుచుకున్న భారతీయ సంస్థ ఏది అంటే ఎడ్యుకేట్ గర్ల్స్ అనే సంస్థకు ఈ అవార్డు రావడం జరిగిందండి. సో ఈ సంవత్సరం 3కి ఈ ప్రతిష్టాత్మక అవార్డు లభించింది. అందులో భారతదేశం తరపున ఎడ్యుకేట్ గర్ల్స్ ఈ అవార్డు పొందింది. భారతీయ స్వచ్ఛంద సంస్థ ఫౌండేషన్ టు ఎడ్యుకేషన్ గర్ల్స్ గ్లోబల్లీ లేదా ఎడ్యుకేషన్ గర్ల్స్ ఈ పురస్కారాన్ని అందుకుంది. గ్రామీణ మరియు వెనుకబడిన ప్రాంతాల్లో బాలికల విద్య కోసం చేస్తున్న కృషికి గాను ఈ అవార్డు అందించారు. ఈ అవార్డు పొందిన మొదటి భారతీయ సంస్థ ఇదేనండి, ఎడ్యుకేట్ గర్ల్స్కి. ఇప్పుడు ఇదే ఫస్ట్ టైం అంట, మొదటి భారతీయ సంస్థ అట రామన్ మ్యాగసెస్ అవార్డు గెలుచుకున్న సంస్థ. నెక్స్ట్ సహీనా ఆలీ మాల్దీవులు, ఆవిడికి కూడా ఈ అవార్డు రావడం జరిగిందండి. పర్యావరణ పరిరక్షణ ముఖ్యంగా ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో మరియు మాల్దీవుల సముద్ర పర్యావరణ వ్యవస్థను కాపాడడంలో ఆమె చేసిన కృషికి గాను ఈ అవార్డు లభించింది. అలాగే ఫ్లావియానా యాంటోనియో ఎల్ విలానువా ఫిలిప్పీన్స్ దేశం. మలినాలో నిరుపేదలు మరియు నిరాశ్రయులకు సేవలు అందించినందుకు గాను ఈ ఫిలిప్పీన్స్ పూజారికి అవార్డు రావడం జరిగింది. సో రామన్ మ్యాగసెసే అవార్డును ఆసియా నోబెల్ ఖండం అవార్డుగా పరిగణిస్తారు. సో భారత సంస్థకు తొలిసారిగా ఇప్పుడే రావడం అండి. ఏదైనా భారతీయ సంస్థకి అవార్డు లభించడం ఇదే తొలిసారి. సో ఎడ్యుకేట్ గర్ల్స్ సంస్థను 2007లో సఫీనా హుసైన్ రాజస్థాన్లో స్థాపించడం జరిగింది. ఈ సంస్థ యొక్క లక్ష్యం పాఠశాల విద్యకు దూరంగా ఉన్న బాలికలను తిరిగి తరగతుల్లోకి తీసుకురావడం. ఈ అవార్డును రామన్ మ్యాగసెస్ అవార్డును 1957లో ఫిలిప్పీన్స్ ప్రభుత్వం మరియు న్యూయార్క్లోని రాక్ ఫెల్లర్స్ బ్రదర్స్ ఫౌండేషన్ సంయుక్తంగా వీటిని స్థాపించాయి. ఫిలిప్పీన్స్కు 3వ అధ్యక్షుడైన రామన్ మ్యాగసెస్ జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వినోబా భావే ఈ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు. సో రామన్ మ్యాగసెస్ అవార్డు అందుకున్న మొదటి భారతీయుడు ఎవరు అంటే వినోబా భావే గారు అందుకున్నారండి. భూదాన ఉద్యమం ద్వారా భూమి లేని పేదల కోసం చేసిన కృషికి గాను ఈ అవార్డు ఆయనకి లభించింది. సో అది రామన్ మ్యాగసెస్ అవార్డుకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండి. 2026 ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఏ దేశంలో జరగనుంది అంటే ఆన్సర్ భారతదేశంలోని న్యూఢిల్లీలో మనకి 2026లో ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది జరగనుందండి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన 4 కొత్త సెమీ కండక్టర్ యూనిట్లో ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్న సంస్థ ఏ దేశానికి చెందింది? ఆన్సర్ వచ్చేసరికి దక్షిణ కొరియా అండి. దక్షిణ కొరియా దేశానికి చెందిన సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో సెమీ కండక్టర్ యూనిట్ని ఏర్పాటు చేయనుంది. సో భారతదేశ ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన కొత్త సెమీ కండక్టర్ యూనిట్ల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. సిక్సెమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఒడిశాలోని భువనేశ్వర్లో, ఇది యూకేకి చెందిన సంస్థ. క్లాసిక్ వాఫర్ ఫ్యాబ్ లిమిటెడ్తో కలిసి భారతదేశంలో మొదటి కమర్షియల్ సిలికాన్ కార్బైడ్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ను ఏర్పాటు చేయబోతుంది. గుర్తుపెట్టుకోండి, ఒకటేమో భువనేశ్వర్లోని ఒడిశాలో ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ చేసేది ఏంటి అంటే సిలికాన్ కార్బైడ్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నారు. 2 3D గ్లాస్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఐఎన్సి, ఇది ఒడిశాలోని భువనేశ్వర్లో, ఇది కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో 2 సెమీ కండక్టర్ యూనిట్ను ఒడిశాలోనే ఏర్పాటు చేస్తున్నారు.
ఇంకొకటి కాంటినెంటల్ డివైస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పంజాబ్లోని మొహాలీలో ఆల్రెడీ ఉన్న సెమీ కండక్టర్ తయారీ యూనిట్ని విస్తరిస్తుందండి. ఇక అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇన్ ప్యాకింగ్ టెక్నాలజీస్, ఇది ఆంధ్రప్రదేశ్లో దక్షిణ కొరియాకు చెందిన ఏపీఏసీటీ కో లిమిటెడ్తో భాగస్వామ్యం కుదుర్చుకుని ఒక సెమీ కండక్టర్ యూనిట్ తయారీని ఏర్పాటు చేయనుంది. సో ఇది ఏడాదికి 96 మిలియన్ యూనిట్లను ఉత్పత్తి చేయగలదు. సో ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తున్న సంస్థ దక్షిణ కొరియాకు చెందిన ఏపీఏసీటీ. సో అడ్వాన్స్డ్ సిస్టమ్ ఇన్ ప్యాకింగ్ టెక్నాలజీస్. సో వీళ్ళు దక్షిణ కొరియా సంస్థతో కలిపి మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక సెమీ కండక్టర్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తున్నారండి. సో ఇది మనకి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 4 సెమీ కండక్టర్ యూనిట్లు భారతదేశంలో ఏర్పాటు కానున్నాయి. భారతీయ రైల్వేలు ఇటీవల ప్రారంభించిన కవచ్ 4.0 వ్యవస్థను ఏ రైల్వే మార్గంలో ప్రారంభించింది? భారతీయ రైల్వే ఇటీవల ప్రారంభించిన కవచ్ 4.0 వ్యవస్థను ఏ రైల్వే మార్గంలో ప్రారంభించింది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి మథుర కోట, ఢిల్లీ బొంబాయి రోడ్లోని మథుర కోట మార్గంలో దీన్ని కవచ్ 4.0ని ఇటీవల ప్రారంభించడం జరిగిందండి. భారత్ రైల్వేలు కవచ్ 4.5 వ్యవస్థను మథురా కోట విభాగంలో ప్రారంభించింది. ఇది ఢిల్లీ బొంబాయి ప్రధాన రూట్లో అత్యంత రద్దీగా ఉండే భాగం. రైలు ప్రమాదాలను నివారించడం, తక్కువ విజిబిలిటీ పరిస్థితుల్లో కూడా లోకో పైలట్లకు సహాయం చేయడం ఈ వ్యవస్థ యొక్క ప్రధాన లక్ష్యం. కవచ్ వ్యవస్థను భారతీయ రైల్వే పరిశోధన మరియు అభివృద్ధి విభాగం అయిన రీసెర్చ్, డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ రూపొందించింది. భారత్లోని 3 ఇతర కంపెనీలతో కలిపి ఈ రూపొందించడం జరుగుతుంది. ఆ 3 కంపెనీలు ఏంటంటే మేధో సర్వే డ్రైవ్స్, నెక్స్ట్ కెర్నెక్స్ మైక్రో సిస్టమ్స్, హెచ్బిఎల్ పవర్ సిస్టమ్స్. ఈ 3 సంస్థలతో కలిపి ఈ రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ ఈ 3 సంస్థలతో కలిపి కవచ్ అనే వ్యవస్థను రూపొందించడం జరిగింది. భారత ప్రభుత్వం ఆమోదించిన మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నాలజీస్ ఎడ్యుకేషన్ మెరిట్ పథకానికి మొత్తం ఎన్ని కోట్లు కేటాయించారు? సో ఇటీవలే ప్రారంభించబడిందండి ఈ పథకం. మల్టీ డిసిప్లినరీ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్, టెక్నాలజీ అని చదివానందాక, ఇన్ టెక్నికల్ ఎడ్యుకేషన్. ఈ పథకానికి మొత్తం ఎన్ని కోట్లు కేటాయించడం జరిగింది అని చెప్పి ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి 4200 కోట్లు ఈ పథకానికి కేటాయించడం జరిగింది. సో ఈ పథకాన్ని కేంద్ర మంత్రివర్గం ఆగస్టు 8, 2025 ఆమోదం తెలిపింది. ఈ పథకం 2025-26 ఆర్థిక సంవత్సరం నుండి 2029-30 వరకు 5 సంవత్సరాల కాలానికి అమలు చేయబడుతుంది. ఈ పథకం ప్రధాన లక్ష్యం జాతీయ విద్యా విధానం 2020కు అనుగుణంగా సాంకేతిక విద్యలో నాణ్యత, సమానత్వం మరియు పాలనను మెరుగుపరచడం. సో ఇది దేనికి సంబంధించింది? సాంకేతిక విద్యకు సంబంధించిన పథకం. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వం 4200 కోట్లు కేటాయించింది. ఇందులో 2100 కోట్లు ప్రపంచ బ్యాంకు నుండి రుణంగా లభించనుంది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 175 ఇంజనీరింగ్ కళాశాలలు మరియు 100 పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్స్తో సహా మొత్తం 275 సాంకేతిక విద్యా సంస్థలు ఎంపిక చేయబడ్డాయి. సో ఇది కూడా ఇంపార్టెంట్. ఎన్ని సంస్థలను మొత్తం ఎంపిక చేశారని కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉందండి. సో ఇది కూడా క్వశ్చనేనండి, సెపరేట్ అయిపోయింది. ఇటీవల మహిళా క్రీడాకారులకు ఎస్ఆర్వై జీన్ పరీక్ష తప్పనిసరి చేసిన సంస్థ ఏది? సో విచ్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ మేడ్ ఎస్ఆర్వై జీన్ టెస్టింగ్ మ్యాండేటరీ ఫర్ ఫీమేల్ అథ్లెట్స్. సో ఏ సంస్థ అంటే వరల్డ్ అథ్లెటిక్ సంస్థ కంపల్సరీ మహిళా క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎస్ఆర్వై జీన్ టెస్టింగ్ అనేది చేసుకోవాల్సిందే అని చెప్పి ఇటీవల నిబంధనలు జారీ చేసిందండి. సో గుర్తుపెట్టుకోండి. ఇది దేనికి సంబంధించి అంటే లింగ నిర్ధారణ పరీక్ష అన్నమాట. అంటే మహిళలు అయినప్పటికీ వాళ్ళలో పురుషుల క్రోమోజోముల స్థాయి ఏమైనా అధికంగా ఉందా, లేదా పురుషులు ఎవరైనా లింగ మార్పిడి చేసుకుని మహిళల విభాగంలో పోటీ పడుతున్నారా అనేది కంపల్సరీ తెలుసుకోవడం కోసం ఈ పరీక్ష చేయనున్నారండి. సో అది ఎస్ఆర్వై జీన్ టెస్టింగ్ మ్యాండేటరీ చేసిన సంస్థ ఈ ప్రపంచ అథ్లెటిక్స్. 2025 మార్చి నుండి ప్రపంచ అథ్లెటిక్స్ సంస్థ మహిళా క్రీడాకారులకు బయోలాజికల్ లింగాన్ని నిర్ధారించడం కోసం ఎస్ఆర్వై జీన్ పరీక్షను తప్పనిసరి చేసింది. ఈ పరీక్షలో వై క్రోమోజోములో ఉన్న ఎస్ఆర్వై జీన్ ఉన్నాయా లేదనేది పరిశీలిస్తారు. ఈ పరీక్షను 2025 సెప్టెంబర్ 1 నాటికి పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది ప్రతి మహిళా క్రీడాకారిని. వాళ్ళకు మాత్రమే ఆ పోటీల్లో ప్రపంచ అథ్లెటిక్స్ సంస్థ నిర్వహించే పోటీల్లో పాల్గొనడానికి అవకాశాలు కల్పిస్తారనమాట అండి. ఇటీవల వార్తల్లో ఉన్న యమునా వాటర్ పైప్లైన్ ప్రాజెక్ట్ ఏ ప్రాంతానికి నీటి సరఫరా చేసే లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్నారు? సో యమునా వాటర్ పైప్లైన్ అనేది రాజస్థాన్కి
నీళ్ళు అందించడం కోసం ఏర్పాటు చేస్తున్నారండి. అందులో ఏ ప్రాంతానికి అంటే శెకావాటి, ఈ మొదటి ఆప్షన్లో ఉంచండి, శెకావటి ప్రాంతానికి ఈ వాటర్ అందించే ఉద్దేశంతో ఈ యమునా వాటర్ పైప్లైన్ ప్రాజెక్ట్ను రూపొందిస్తున్నారు. సో యమునా వాటర్ పైప్లైన్ ప్రాజెక్ట్ అనేది హర్యానా నుండి రాజస్థాన్లోని కొన్ని నీటి ఎద్దడి ఉన్న జిల్లాలకు యమునా నది నీటిని భూగర్భ పైప్లైన్ ద్వారా సరఫరా చేయడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్. రాజస్థాన్లోని శెకావతి ప్రాంతం తాగునీటి సమస్యలను పరిష్కరించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం. దీని యొక్క అంచనా వ్యయం 2267 కోట్లండి. మయన్మార్లో ఏర్పాటు కానున్న మిలిటరీ గవర్నమెంట్లో ప్రధానమంత్రిగా నియమించబడిన వ్యక్తి ఎవరు? హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్ ఇన్ మయన్మార్స్ అప్కమింగ్ మిలిటరీ గవర్నమెంట్ అంటే న్యోషా, ఇతన్ని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నారండి. మయన్మార్లో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాల ప్రకారం మిలిటరీ ప్రభుత్వం న్యోసాను ముఖ్యమంత్రిగా నియమించింది. గతంలో ప్రధానమంత్రి పదవిలో ఉన్న మిలిటరీ నాయకుడు మిన్ ఆంగ్ హ్లెయింగ్ ఈ పదవిని న్యాయోసాకు బదిలీ చేశారు. భారతదేశ ప్రభుత్వం ప్రారంభించిన గ్లోబల్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్ 2025 సంవత్సరాన్ని ఎవరికి అందించారు? సో హూ వాజ్ అవార్డెడ్ ద గ్లోబల్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్ ఫర్ ద ఇయర్ 2025 ఇన్స్టిట్యూటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇదే మొదటి అవార్డు అండి. సో ఈ అవార్డు గెలుచుకున్న వ్యక్తి అదియోలా అద్లేనా, నైజీరియా ప్రొఫెసర్ అండి. సో ఆప్షన్ 1 అనేది కరెక్ట్. అదిమోలా అదేన్లే అనే అతనికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. భారతదేశ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన మొట్టమొదటి గ్లోబల్ ఎంఎస్ స్వామినాథన్ అవార్డ్ ఫర్ ఫుడ్ అండ్ పీస్ను నైజీరియాకు చెందిన శాస్త్రవేత్త ప్రొఫెసర్ అడెమోలా అడెన్లే అందుకున్నారు. ఈ అవార్డును భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంఎస్ స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సులో భాగంగా ప్రొఫెసర్ అడ్లెనకు ప్రదానం చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆహార భద్రత మరియు సుస్థిర వ్యవసాయ రంగంలో విశేష కృషి చేసిన శాస్త్రవేత్తలను గౌరవించడమే ఈ అవార్డు యొక్క లక్ష్యం. నైజీరియాలో ఆకలి సమస్యలు పరిష్కరించడానికి ప్రొఫెసర్ అడెన్లే చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క నూతన డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? హూ ఇస్ ద న్యూ డైరెక్టర్ ఆఫ్ ది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్? సో ఆన్సర్ డాక్టర్ ఏ రాజరాజన్ అండి. 2025 ఆగస్టు 1 నుంచి డాక్టర్ ఏ రాజరాజన్ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురం యొక్క డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ 1963లో తిరువనంతపురం జిల్లాలోని తుంబాలో ఏర్పాటైన తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్గా ప్రారంభించడమైంది. సో ఫస్ట్ దాని పేరు తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్గా ప్రారంభించారండి. భారత అంతరిక్ష కార్యక్రమానికి పితామహుడైన డాక్టర్ విక్రమ్ సారాభాయ్ జ్ఞాపకార్థం తర్వాత ఈ కేంద్రానికి ఆయన పేరు పెట్టడం జరిగింది. ఈ కేంద్రానికి ఆయనే మొదటి డైరెక్టర్గా కూడా పనిచేశారు. సో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ తిరువనంతపురంలో ఉందండి. భారతదేశ ప్రభుత్వం ప్రారంభించిన హోప్ మిషన్ యొక్క పూర్తి రూపం ఏమిటి? సో హోప్ మిషన్లో హోప్ అంటే ఏంటి అని అడగడం జరిగింది. సో దాని ఆన్సర్ వచ్చేసరికి హిమాలయన్ అవుట్ పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ అనేది దాని యొక్క పూర్తి రూపం అండి. హిమాలయన్ అవుట్ పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్ప్లోరేషన్ హోప్. సో ఈ హోప్ మిషన్ ఆగస్టు నెలలో వార్తల్లో ఉండడానికి ప్రధాన కారణం ఈ మిషన్ ఆగస్టు 1, 2025న లాంచ్ చేయబడింది. సో ప్రారంభించబడింది. ఈ మిషన్ ఇస్రో మరియు కొన్ని ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో లడఖ్లోని త్సోకార్ లోయలో ప్రారంభించబడింది. సో ఎక్కడ ఉంది అనేది కూడా చూసుకోండి, లడఖ్లో ఉంది. ఈ ప్రారంభంతో భారతదేశం తమ మొట్టమొదటి అనలాగ్ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసిన దేశాల సరసన చేరింది. ఈ మిషన్లో 2 శాస్త్రవేత్తలు 10 రోజుల పాటు ఒక ప్రత్యేకమైన హ్యాబిటెట్లో ఉంటారు. అంతరిక్షం లాంటి ఒంటరితనం, ఎక్కువ గాలిపీడనం మరియు అధిక తీవ్రమైన పరిస్థితుల్లో ఎలా వ్యవహరిస్తారనేది ఇక్కడ పరిశోధన చేస్తారు. సో అది హోప్ మిషన్కి సంబంధించండి. భారతదేశ ప్రభుత్వం ప్రారంభించిన కొత్త టెక్స్టైల్ పార్కులు 7,000 కోట్ల రూపాయల పెట్టుబడి మరియు 20 లక్షల ఉద్యోగాల సృష్టి లక్ష్యంతో ఏ పథకంలో భాగంగా వీటిని ఏర్పాటు చేస్తున్నారు? సో కొత్తగా టెక్స్టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నారండి. 7,000 కాదు, 70,000 కోట్ల రూపాయల పెట్టుబడి మరియు 20 లక్షల ఉద్యోగాల సృష్టి అనే లక్ష్యంతో ఏ పథకంలో భాగంగా దీన్ని ఏర్పాటు చేస్తున్నారంటే పిఎం మిత్రా స్కీమ్ అండి. పిఎం మిత్రా స్కీమ్లో భాగంగా ఈ కొత్త టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. సో పిఎం మిత్రా ప్రైమ్ మినిస్టర్ మెగా ఇంటిగ్రేటెడ్ టెక్స్టైల్ రీజన్ అండ్ అపరల్
సో స్కీమ్ ద్వారా భారత ప్రభుత్వం 7 రాష్ట్రాల్లో నూతన టెక్స్టైల్ పార్కులను ఏర్పాటు చేయబోతుంది. ఈ పథకం ద్వారా 70,000 కోట్ల పెట్టుబడులు అలాగే 20 లక్షల ఉద్యోగాలు సృష్టి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పార్కులు తమిళనాడు, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయబోతున్నారు. ఇటీవల వార్తల్లో ఉన్న విక్రమ్ 32 విశిష్టత ఏంటి? వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది రీసెంట్లీ డిస్కస్డ్ విక్రమ్ 32? సో ఈ విక్రమ్ 32 అనేది ఏంటి అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగిందండి. సో దీని ఆన్సర్ వచ్చేసరికి భారతదేశం యొక్క తొలి 32 బిట్ అంతరిక్ష గ్రేడ్ మైక్రో ప్రాసెసర్ అండి ఇది. సో కాబట్టి ఆన్సర్ ఏ అనేది దీనికి రైట్ ఆన్సర్ అవుతుంది. సో భారతదేశం తన మొదటి మేడ్ ఇన్ ఇండియా చిప్ను అభివృద్ధి చేసింది. ఈ చిప్ పేరు విక్రమ్ 32. ఇది ఇస్రోలోని సెమీకండక్టర్ ల్యాబొరేటరీ, చండీగఢ్లోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ సహకారంతో ఇస్రో యొక్క సెమీకండక్టర్ ల్యాబొరేటరీ అది విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ చండీగఢ్లో ఉన్నది కాదండి. చండీగఢ్లో ఉన్నది నాకు తెలిసి సెమీకండక్టర్ ల్యాబొరేటరీ. విక్రమ్ సారాభాయ్ తిరువనంతపురంలో ఉంది. స్పేస్ సెంటర్ సహకారంతో సెమికాన్ ఇండియా 2025 సదస్సులో కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ఈ చిప్ను ప్రధానమంత్రికి మోదీ గారికి అందించడం అనేది జరిగింది. సో అది ఎవరు తయారు చేశారు అంటే ఇస్రో యొక్క సెమీకండక్టర్ ల్యాబొరేటరీ అలాగే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, ఈ రెండు కలిపి దీన్ని అభివృద్ధి చేశాయి. ఇటీవల దాన్ని సెమికాన్ ఇండియా సదస్సు సెప్టెంబర్ ప్రారంభంలో జరిగిందండి, 2 నుంచి 4 వరకు. అక్కడ ఈయనకి మోడీ గారికి అందించడం జరిగింది. ఎక్కడ జరిగింది ఈ సెమికాన్ సదస్సు అంటే న్యూఢిల్లీలోని యశోభూమి అనే ప్రదేశంలో జరిగింది. ఈ ఏడాది ఈ సెమికాన్ ఇండియా యొక్క థీమ్ కూడా ఇక్కడ ఇచ్చేయడం జరిగింది. బిల్డింగ్ ద నెక్స్ట్ సెమీ కండక్టర్ పవర్ హౌస్ అనేది ఈ న్యూఢిల్లీలో జరిగిన ఈ సెమికాన్ ఇండియా యొక్క థీమ్ అండి. అక్కడ మనకి ఈ చిప్ని భారతదేశపు మొదటి చిప్ని అందించడం జరిగింది, మేడ్ ఇన్ ఇండియా చిప్ని. ఈ చిప్ ప్రత్యేకంగా అంతరిక్షం మరియు రక్షణ రంగాల అవసరాల కోసం రూపొందించబడింది. రాకెట్ ప్రయోగాలు మరియు అంతరిక్ష వాతావరణంలో ఉండే తీవ్రమైన పరిస్థితులను తట్టుకునేలా దీన్ని తయారు చేశారు. ఐఐటి బొంబే వంటి సంస్థలు కూడా ధృవ వంటి చిప్పులను అభివృద్ధి చేశాయి. ఈ ధృవ చిప్పు స్మార్ట్ ఫోన్లు మరియు నావిగేషన్ పరికరాలు వంటి పౌర అవసరాల కోసం రూపొందించిన గ్లోబల్ నావిగేషన్ రిసీవర్ చిప్. సో ఇక్కడ ఐఐటి బొంబే వాళ్ళు కూడా ఒక చిప్ తయారు చేశారండి, దాని పేరు ధృవ. ఇది దేనికంటే స్మార్ట్ ఫోన్లో పనిచేస్తుంది అంటండి. ఇది ఇక రిసీవర్ చిప్. ఇక్కడ ఈ విక్రమ్ 32 అనేది అంతరిక్ష రంగానికి రక్షణ రంగానికి సంబంధించిన మొదటి మేడ్ ఇన్ ఇండియా చిప్. ఇటీవల పర్వతారోహణలో మరణించిన ఒలింపిక్ ఛాంపియన్ లారా దల్మియార్ ఏ దేశంలో పర్వతారోహణ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించారు? సో పర్వతం ఎక్కుతూ అక్కడి నుంచి దిగుతూ ప్రమాదవశాత్తు ఈవిడ మరణించారంటే ఏ దేశం అంటే పాకిస్తాన్లో. సో దాల్మియార్ 2018 ఒలింపిక్స్లో 2 బంగారు పతకాలు గెలిచి జర్మనీకి చెందిన ప్రముఖ బయత్లాన్ క్రీడాకారిణి. పాకిస్తాన్లో లైలా పీక్స్ వద్ద పర్వతారోహణ చేస్తూ రాక్ఫాల్ కారణంగా ఈవిడ మరణించడం జరిగింది. ఇటీవల ఎయిర్బస్ C-29 యొక్క చివరి డెలివరీ భారతదేశానికి చేరింది. ఈ ఎయిర్బస్ ఏ దేశానికి చెందిన సంస్థ? సో ఆన్సర్ వచ్చేసరికి స్పెయిన్ అండి. ఎయిర్బస్ అనేది స్పెయిన్ దేశానికి చెందిన సంస్థ. భారతదేశం స్పెయిన్తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఎయిర్బస్ తన సెవిల్లే ప్లాంట్ నుంచి తయారు చేసి ఇవ్వాల్సిన 16 C-295 విమానాల్లో చివరిదిగా 16 విమానాన్ని ఇటీవలే భారత్కి డెలివరీ చేసింది. మిగిలిన 40 విమానాలు భారతదేశంలోనే టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ మరియు ఎయిర్బస్ భాగస్వామ్యంతో గుజరాత్లోని వడోదరాలో ఉన్న ఫైనల్ అసెంబ్లీ లైన్లో తయారు చేస్తారు. సో మిగతావన్నీ ఇంకొక 40 విమానాలను భారతదేశంలోనే తయారు చేస్తారంటండి. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్తో కలిపి తయారు చేస్తారు గుజరాత్లోని వడోదరాలో. ఈ ప్రాజెక్ట్ పురోగతి సాధిస్తుంది. ఇది భారతదేశంలో ఒక ప్రైవేట్ సంస్థ సైనిక విమానం తయారు చేయడం ఇదే మొదటిసారి. సో ఒక ప్రైవేట్ సంస్థ ఎవరో టాటా సంస్థ తయారు చేస్తుంది, సైనిక విమానం తయారు చేయడం ఇదే మొదటిసారి అని చెప్పి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇటీవల మిస్ వాషన్ ఇండియా 2025 కిరీటాన్ని ఎవరు గెలుచుకున్నారంటే పారుల్ సింగ్ అనే ఆవిడ గెలుచుకోవడం జరిగింది. ఈ విజయంతో మిస్ వాషన్ వరల్డ్ 2025 పోటీలకు భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు ఈవిడ. ఏఐ సిటీ ఇండెక్స్ 2025లో భారతదేశపు నగరాల్లో మొదటి స్థానంలో ఉన్న నగరం ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఇండెక్స్ 2025లో భారతదేశపు నగరాల్లో మొదటి స్థానంలో ఉన్న నగరం ఏది అంటే దీని ఆన్సర్ బెంగళూరు అండి. సో ఆన్సర్ ఏ. సో కౌంటర్ పాయింట్ టెక్నాలజీ మార్కెట్ రీసెర్చ్ విడుదల చేసిన గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్ 2025 నగరాల యొక్క ఏఐ సామర్థ్యాలు
పెట్టుబడులు మరియు ఆవిష్కరణ ఆధారంగా వాటికి ర్యాంకులను ఇచ్చింది. సింగపూర్ ప్రపంచంలోనే అగ్రగామి ఏఐ నగరంగా మొదటి స్థానంలో ఉంటే సియోల్ రెండో స్థానంలో ఉంది, బీజింగ్ మూడో స్థానంలో ఉంది. బెంగళూరు ప్రపంచవ్యాప్తంగా 26వ ర్యాంకును సాధించింది. భారతదేశంలోని అగ్రగామి ఏఐ పరిశోధన మరియు అభివృద్ధి అలాగే డేటా సెంటర్ హబ్గా కూడా బెంగళూరు నిలిచింది. బెంగళూరు తర్వాత బొంబాయి మరియు న్యూఢిల్లీలు ర్యాంకింగ్స్లో ఉన్నాయి. 2025 ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్ పోటీల్లో విజేతగా నిలిచిన ఆటగాడు ఎవరు అంటే మ్యాగ్నస్ కార్ల్సెన్. ఇతను ఈ చెస్ పోటీల్లో విజేతగా ఈ స్పోర్ట్స్ వరల్డ్ కప్ చెస్ పోటీల్లో విజేతగా నిలిచాడండి. సౌదీ అరేబియాలో జరిగిందంటే ఈ పోటీ. సౌదీ అరేబియాలోని రియాద్లో జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్లో మ్యాగ్నస్ కార్ల్సెన్ అలీ రెజా ఫిరూజాను ఓడించి ఈ టైటిల్ని గెలుచుకున్నాడు. భారత్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఎరిగైసి మూడవ స్థానం కోసం జరిగిన మ్యాచ్లో హిరాకు నకుమోరా చేతిలో ఓడిపోయాడు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఆది కర్మయోగి అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఆది కర్మయోగి అభియాన్ ఇటీవల ప్రారంభించబడింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఆదివాసీ గ్రామాల్లో స్థానిక నాయకత్వాన్ని నిర్మించడం. స్థానిక నాయకులకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళలో మార్పు తీసుకురావడం అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం అండి. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల ప్రారంభించిన ఆది కర్మయోగి అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం గిరిజన ప్రాంతాల్లో స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేయడం మరియు సమర్థవంతమైన పాలనను అందించడం. ఇటీవల మరణించిన శిబు సోరెన్ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు? శిబు సోరెన్ గారండి, జార్ఖండ్ ఈయన. కాబట్టి ఆన్సర్ ఏ. శిబు సోరెన్ దిస్సోం గురువుగా ప్రసిద్ధి చెందిన భారతదేశంలోని ప్రముఖ ఆదివాసీ నాయకుడు. ఈయన జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 3 సార్లు పనిచేశాడు. అలాగే ఇటీవలే నాగాలాండ్ గవర్నర్ గారు చనిపోయారు. ఆయన పేరు లా గణేశన్. ఈయన ఆగస్టు 15, 2025 చనిపోవడం జరిగింది. సో అది కూడా మనల్ని అడగడానికి అవకాశం ఉంది. భారతదేశంలో తొలి లెర్నింగ్ యాక్సిలేటర్ను ప్రారంభించిన సంస్థ ఏది అంటే ఓపెన్ ఏఐ అనేది ఇండియా యొక్క మొదటి లెర్నింగ్ యాక్సిలేటర్ అనే దాన్ని ప్రారంభించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అయిన ఓపెన్ ఏఐ ద్వారా భారతదేశంలో విద్యారంగాన్ని మెరుగుపరచడం కోసం ప్రారంభించిన ఒక ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇండియన్ ఫస్ట్ ఇనిషియేటివ్గా కూడా పిలుస్తారు. అంటే భారతదేశం కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఈ కార్యక్రమం కింద ఓపెన్ ఏఐ భారతదేశంలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సుమారు 5 లక్షలకు చాట్ జీపీటీ లైసెన్సులను పంపిణీ చేస్తుంది. 5 లక్షల మంది విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు చాట్ జీపీటీ లైసెన్సులు ఇస్తారంటండి. ఐఐటి మద్రాస్ వంటి ప్రముఖ విద్యా సంస్థలతో కలిసి విద్యార్థులు నేర్చుకునే సామర్థ్యాలను మెరుగుపరచడానికి మరియు కొత్త బోధనా పద్ధతులు అభివృద్ధి చేయడానికి ఏఐ ఎలా ఉపయోగించవచ్చు అనేది ఇక్కడ పరిశోధిస్తారు. 32వ బిట్ 2025 లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి ఎవరు? సో లోకమాన్య తిలక్ నేషనల్ అవార్డు గెలుచుకున్న వ్యక్తి నితిన్ గడ్కరీ గారండి. కాబట్టి ఆన్సర్ బి. ఈ అవార్డు ఇది 43వ ఎడిషన్ అవార్డు అంటే నితిన్ గడ్కరీ గారికి వచ్చింది. ఫోటో కిందకు వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం పిఎం స్వానిధి పథకాన్ని ఎప్పటి వరకు పొడిగించడం జరిగింది? పిఎం స్వానిధి అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పొడిగించింది. ఎప్పటి వరకు అంటే మార్చ్ 31, 2030 వరకు పొడిగించడం జరిగింది. పిఎం స్వానిధి అనేది వీధి వ్యాపారుల కోసం స్ట్రీట్ వెండర్స్కి ఆత్మనిర్భర నిధి. సో వాళ్ళకి ఫండింగ్ అనమాట అండి. కరోనా మహమ్మారి సమయంలో వీధి వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కష్టకాలంలో వారికి అండగా నిలబడడానికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఆరంభించింది. వీధి వ్యాపారులకు మొదటిగా 10,000 ఇస్తారు. వాళ్ళు సకాలంలో రుణాలు కనుక తిరిగి చెల్లిస్తే రెండో విడతగా 20,000, దాన్ని కూడా సకాలంలో తిరిగి చెల్లిస్తే మూడో విడతగా 50,000 వరకు రుణాలు పొందవచ్చు. సకాలంలో రుణాలు తిరిగి చెల్లించే వాళ్ళకి 7% వడ్డీ రాయితీని కూడా ప్రభుత్వం అందిస్తుంది. ఇటీవలే 30,000 రూపాయల యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డ్స్ని కూడా వీళ్ళకి అందించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఇండెక్స్ 2024 ప్రకారం గ్రూప్ 2 కేటగిరీలో మొదటి స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? సో గ్రూప్ 2 కేటగిరీలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఏ. ఈ సూచి బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ మరియు అలయన్స్ ఫర్ ఎన్ ఎనర్జీ ఎఫిషియెంట్ ఎకానమీ AEEE కలిపి అభివృద్ధి చేశాయి. రాష్ట్రాలను వాటి మొత్తం శక్తి వినియోగం ఆధారంగా 4 వర్గాలుగా విభజించాయి. వాటి వర్గాల్లో అత్యుత్తమంగా పనిచేస్తున్న రాష్ట్రాన్ని గుర్తించారు. సో గ్రూప్ 1లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. గ్రూప్ 2లో ఆంధ్రప్రదేశ్, గ్రూప్ 3 వచ్చేసరికి అస్సాం, గ్రూప్ 4లో త్రిపుర మొదటి స్థానాల్లో గెలిచాయి. సో ఏ గ్రూపుల్లో ఏ రాష్ట్రాలు మొదటి స్థానంలో ఉన్నాయనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సరే రెండో గ్రూప్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది.
2027 కామన్వెల్త్ యూత్ క్రీడలను ఏ దేశంలో నిర్వహించనున్నారు? సో దీని ఆన్సర్ వచ్చేసరికి మాల్టా అండి. సో ఆన్సర్ ఏ. 2027లో జరిగే 8వ కామన్వెల్త్ యువజన క్రీడలకు, సో కామన్వెల్త్ యూత్ క్రీడలు అండి, నేను కామన్వెల్త్ క్రీడలు అని చదివేస్తున్నట్టున్నాను. 2027 కామన్వెల్త్ యూత్ క్రీడలు ఏ దేశంలో నిర్వహించినారంటే మాల్టా. సో 8వ కామన్వెల్త్ యువజన క్రీడలకు మాల్టా ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ క్రీడలో 14 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల సుమారు 1150 మంది అథ్లెటిక్స్ 8 క్రీడాంశాల్లో పాల్గొంటారు. ఈ క్రీడలు మాల్టా మరియు గోజో ద్వీపాల్లో జరుగుతాయి. మొట్టమొదటి కామన్వెల్త్ యూత్ గేమ్స్ 2000 సంవత్సరంలో స్కాట్లాండ్ రాజధాని ఎడిన్బర్గ్లో జరిగాయి. ఇవి 4 సంవత్సరాలకు ఒక్కసారి నిర్వహించడం జరుగుతుంది. నారీ 2025 నివేదిక ప్రకారం భారతదేశం యొక్క జాతీయ భద్రతా స్కోర్ ఎంతగా నమోదైంది? నారీ 2025 నివేదిక ప్రకారం అండి, ఎంత మన జాతీయ భద్రతా స్కోర్ ఎంతగా నమోదైంది అని అడిగితే ఆన్సర్ 65% మనకి జాతీయ భద్రతా స్కోర్గా నమోదు అవడం జరిగింది. నారీ నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ ఉమెన్ సేఫ్టీ, ఇందులో ప్రకారం మహిళలకు అత్యంత అనుకూలమైన నగరాలుగా కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్వి ఈ 3 నిలిచాయండి. కోహిమా, విశాఖపట్నం, భువనేశ్వర్. ఈ నివేదిక 31 భారతీయ నగరాల్లో 12,770 మంది మహిళలపై జరిపిన సర్వే ఆధారంగా రూపొందించబడింది. ఈ సర్వే ప్రకారం పాట్నా, జైపూర్, ఫరీదాబాద్, ఢిల్లీ, కలకత్తా, శ్రీనగర్ మరియు రాంచీ వంటి నగరాలు అట్టడుగు స్థానాల్లో నిలిచాయి. సౌత్ చైనా సీలో భారతదేశపు మొదటి బైలాటరల్ నేవీ ఎక్సర్సైజ్ ఏ దేశంతో కలిసి చేసింది? సో దీని ఆన్సర్ ఫిలిప్పీన్స్తో కలిపి ఇక్కడ మనం బైలాటరల్ నేవల్ ఎక్సర్సైజ్ చేయడం జరిగిందండి సౌత్ చైనా సీలో. ఈ విన్యాసాలు చైనా ఆధిపత్యం పెరుగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాలు బలోపేతం చేసుకోవడానికి దోహదపడ్డాయి. ఈ సహకారం ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో స్వేచ్ఛాయుత మరియు నియమాల ఆధారిత అంతర్జాతీయ క్రమాన్ని పాటించాలని ఇరు దేశాలు ఉమ్మడి లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది. ఇటీవల జరిగిన కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో పథకం సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు ఎవరు? సో ఆన్సర్ అజయ్ బాబు వల్లూరి అండి. ఇటీవల అహ్మదాబాద్లో జరిగిన 25వ కామన్వెల్త్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో భారత్ మొత్తం 13 పథకాలు సాధించింది. 4 స్వర్ణాలు, 6 రజతాలు, 3 కాంస్యాలు. ఈ ఛాంపియన్షిప్లో బంగారు పథకాలు సాధించిన వారు మీరాబాయి చాను, అలాగే రిషికాంత్ సింగ్, అజిత్ నారాయణ, అజయ్ బాబు వల్లూరి. ఈ 4 బంగారు పథక విజేతలు 2026లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలకు అర్హత సాధించారు. 2026లో జరగాల్సిన కామన్వెల్త్ క్రీడలు స్కాట్లాండ్లోని గ్లాస్గో నగరంలో జరుగుతాయి. మొదట ఈ క్రీడలని ఆస్ట్రేలియాలోని విక్టోరియా ఆతిథ్యం ఇవ్వాల్సి ఉండగా కొన్ని ఆర్థిక కారణాల వల్ల వైదొలిగింది. దీంతో గ్లాస్గో ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడానికి ముందుకొచ్చింది. ఈ క్రీడలు 2026 జూలై 23 నుంచి ఆగస్టు 2 వరకు గ్లాస్గోలో జరుగుతాయి, స్కాట్లాండ్. ఇస్రో త్వరలో చేయబోయే బ్లూబర్డ్ ప్రాజెక్ట్ ద్వారా ఏ సంస్థకు చెందిన ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టనుంది? సో బ్లూబర్డ్ ప్రాజెక్ట్ అంటండి, ఇస్రో ఏ సంస్థకు సంబంధించిన ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టనుందంటే ఏఎస్టీ స్పేస్ మొబైల్స్. సో ఆన్సర్ బి అండి. బ్లూబర్డ్ అనేది ఏఎస్టీ స్పేస్ మొబైల్ అనే అమెరికా సంస్థ అభివృద్ధి చేసిన ఉపగ్రహం. దీని ప్రధాన లక్ష్యం మొబైల్ ఫోన్లకు నేరుగా బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడం. ఇస్రో తన శక్తివంతమైన రాకెట్ అయిన LVM-3 లాంచ్ వెహికల్ మార్క్ 3ని ఈ ప్రయోగం కోసం ఉపయోగించనుంది. NHAI నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చేపట్టిన ప్రాజెక్ట్ ఆరోహణ ప్రధాన ఉద్దేశం ఏమిటి? సో ప్రాజెక్ట్ ఆరోహణ ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఈ టోల్ సేకరణలో పనిచేసే కుటుంబాల పిల్లలకు విద్యా అభివృద్ధిని అందించడం అండి. సో 11వ తరగతి నుండి డిగ్రీ ఫైనల్ ఇయర్ వరకు చదువుతున్న 500 మంది విద్యార్థులకు సంవత్సరానికి 12,000 చొప్పున స్కాలర్షిప్ అందిస్తారు. ఎవరైతే ఈ టోల్ గేట్ల దగ్గర పనిచేసి టోలు రుసుము వసూలు చేసే ఉద్యోగాలు చేస్తారో వాళ్ళ పిల్లలకి సంబంధించింది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతకంటే ఉన్నత విద్య చదువుకోవాలనే 50 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఒక్కొక్కరికి 50,000 రూపాయల స్కాలర్షిప్ కూడా అందిస్తున్నారు. ఇటీవల కాలంలో మరణించిన సత్యపాల్ మాలిక్ ఏ రాష్ట్రానికి గవర్నర్గా పనిచేశారు? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్ అండి. ఇటీవల వార్తల్లో ఉన్న నువాఖాయి పండుగ ఏ రాష్ట్రానికి సంబంధించింది? ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? నువాఖాయి అనే పండుగ ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? ఆన్సర్ ఒడిస్సా అండి. ఒడిస్సాలో ఇది ఒక వ్యవసాయ పండుగ. ఈ పండుగ కొత్త ధాన్యాన్ని స్వీకరించడానికి, వ్యవసాయ ఉత్పత్తులకు కృతజ్ఞతలు తెలపడానికి మరియు సామాజిక ఐక్యతను ప్రోత్సహించడానికి జరుపుకుంటారు. అలాగే ఈ టెండాంగ్ లో రూమ్ ఫ్యాట్ ఫెస్టివల్
ఇది సిక్కింలో నిర్వహిస్తారంటండి. ఇంకొక పండుగ కూడా వార్తల్లో ఉంది. ఇది సిక్కింలో నిర్వహిస్తారు. ఇది సిక్కింలోని స్థానిక తెగ అయిన లెప్చా ప్రజలచే జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. బిమ్స్టెక్ సాంప్రదాయ సంగీత ఉత్సవమైన సప్తాసుర్ను ఎక్కడ నిర్వహిస్తున్నారు? బిమ్స్టెక్ సాంప్రదాయ సంగీత ఉత్సవమైన సప్తాసుర్ను ఎక్కడ నిర్వహిస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ న్యూఢిల్లీలో దీన్ని నిర్వహిస్తున్నారు. 2025 ఆగస్టు 4న భారతదేశంలోని ఢిల్లీలో భారత మండపంలో బిమ్స్టెక్ బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ యొక్క తొలి సాంప్రదాయ సంగీత ఉత్సవం సప్తాసార్ 7 ప్రదేశాలు యొక్క మెలోడీ పేరుతో దీన్ని నిర్వహించారు. సప్తాసార్ కాదండి, సప్తాసుర్ 7 ప్రదేశాలు ఒక మెలోడీ పేరుతో దీన్ని నిర్వహించారు. ఈ ఉత్సవం భారతీయ సాంస్కృతిక సంబంధాల మండలి ICCR ఆధ్వర్యంలో జరిగింది. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరియల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ అనేది బంగాళాఖాత ప్రాంతంలో దక్షిణాసియా మరియు ఆగ్నేయాసియా దేశాల మధ్య సాంకేతిక ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడం కోసం ప్రారంభించబడిన ఒక ప్రాంతీయ సంస్థ. ఇది 1997 జూన్ 6న బ్యాంకాక్ డిక్లరేషన్ ద్వారా 4 సభ్య దేశాలతో ప్రారంభమైందండి. బంగ్లాదేశ్, ఇండియా, శ్రీలంక మరియు థాయిలాండ్ ఎకనామిక్ కోఆపరేషన్గా స్టార్టింగ్లో దీన్ని ప్రారంభించారు. తర్వాత ఇంకొన్ని దేశాలు యాడ్ అయ్యాయి. ప్రస్తుతానికి బిమ్స్టెక్లో 7 సభ్య దేశాలు ఉన్నాయి. ఈ దేశాల్లో 5 దక్షిణాసియా దేశాలు, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, నేపాల్ మరియు శ్రీలంక, మరియు ఇంకొక 2 ఆగ్నేయాసియా దేశాలు, మయన్మార్, థాయిలాండ్లో ఉన్నాయి. దీని ప్రధాన కార్యాలయం ఇవ్వాలనుకుని ఇక్కడ ఇవ్వడం మర్చిపోయానండి. మీకు తెలిస్తే కామెంట్ చేయండి దాని ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందనేది. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అనే కొత్త పథకాన్ని ప్రారంభించింది? దీని ఆన్సర్ బీహార్ అండి. ప్రతి కుటుంబంలోని మహిళలకు పారిశ్రామికవేత్తగా తయారు చేయడమే మరియు వారిని స్వయంగా ఆధారపడేలా, ఎవరి మీద ఆధారపడకుండా చూసుకునేలాగా చేసే ముఖ్య ఉద్దేశం ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రారంభంలో ప్రతి మహిళకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తారు. ఈ డబ్బును ఆమె తనకి ఇష్టమైన వ్యాపారాన్ని లేదా ఉపాధిని ప్రారంభించవచ్చు. ఆవిడ దాన్ని ఎలా ఉపయోగిస్తుంది అనే తీరిన ఆధారంగా సంతృప్తి చెందితే ఆ మహిళకు మరొక 2 లక్షల వరకు అందిస్తారు. ఇటీవల ఎవరు భారతదేశపు 88వ గ్రాండ్ మాస్టర్గా గుర్తింపు పొందారు? అలాగే మహిళల వరల్డ్ కప్లో విజేతగా కూడా నిలిచారు అంటే ఆన్సర్ దివ్యా దేశ్ముఖ్ అండి. అలాగే రోహిత్ కృష్ణ ఎన్ భారతదేశపు 89వ చెస్ గ్రాండ్ మాస్టర్గా కూడా ఇటీవల ఆయన అవతరించారు. 88 ఈవిడి, 89 రోహిత్ కృష్ణ ఎస్. ఈయన కేరళ రాష్ట్రానికి చెందినవారు. ప్రపంచంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవల్ గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్ను నిర్మిస్తున్న సంస్థ ఏది? ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యూవల్ గ్రీన్ ఎనర్జీ కాంప్లెక్స్ను నిర్వహిస్తున్న సంస్థ ఏది అంటే రిలయన్స్ జియో అండి. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గుజరాత్లోని జామ్నగర్లో ధీరూభాయ్ అంబానీ గ్రీన్ ఎనర్జీ గిగ్నా కాంప్లెక్స్ నిర్మిస్తుంది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద పూర్తిగా ఇంటిగ్రేటెడ్ పునరుత్పాదక ఇంధన తయారీ సౌకర్యాల్లో ఒకటి. గుజరాత్లోని జామ్నగర్లో 5,000 ఎకరాల విస్తీర్ణంలో దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్ దాదాపు 75,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఉపేంద్ర ద్వివేది ఎక్కడ ఆర్మీ రీసెర్చ్ సెల్ అయిన అగ్నిశోధను ప్రారంభించారు? అగ్నిశోధ అనే దాన్ని ప్రారంభించారంటండి. ఎవరు అంటే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఉపేంద్ర ద్వివేది. ఎక్కడ దీన్ని ప్రారంభించారు అంటే ఆన్సర్ ఐఐటి బాంబే. ఐఐటి బాంబే కదా, ఐఐటి మద్రాస్లో ప్రారంభించారండి. ఆన్సర్ సి, ఐఐటి మద్రాస్. దీని ముఖ్య ఉద్దేశం రక్షణ సాంకేతికతలో ఆత్మనిర్భరతను సాధించడం. భారత సైన్యం కోసం రూపొందించిన పూర్తిస్థాయి సురక్షిత మొబైల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ పేరేంటి? దీని ఆన్సర్ సంభవ్ అండి. ఇది సురక్షిత మొబైల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ అంటే వేరే శత్రు దేశాల వాళ్ళకి వీళ్ళ కమ్యూనికేషన్స్ లీక్ అవ్వకుండా ఉండే అంత అత్యంత సెక్యూరిటీ ఫీచర్స్ గల ఒక ప్లాట్ఫామ్ అనమాట. భారత సైన్యం కోసం రూపొందించిన పూర్తిస్థాయి సురక్షిత మొబైల్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ పేరు సంభవ్. సంభవ్ యొక్క పూర్తి రూపం సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వెర్షన్. ఇది 5G ఆధారిత ఎండ్-టు-ఎండ్ ఎన్స్క్రిప్షన్ కలిగిన మొబైల్ కమ్యూనికేషన్ సిస్టమ్. బ్రైట్ స్టార్ 25 అనేది ఏ దేశాల యొక్క సంయుక్త సైనిక విన్యాసం? దీని ఆన్సర్ యునైటెడ్ స్టేట్స్, ఈజిప్ట్, భారతదేశం మరియు ఇంకొక 40 ఇతర దేశాలు కలిపి ఈ ఉమ్మడి సైనిక విన్యాసాల్లో పాల్గొన్నాయి. దాని పేరు బ్రైట్ స్టార్ 25. ఇది ఈజిప్ట్లో నిర్వహించబడింది, గుర్తుపెట్టుకోండి.
ప్రపంచంలోని అతిపెద్ద బహుళరాజ్య సైనిక విన్యాసం. ఈ విన్యాసం యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ మరియు ఈజిప్ట్ సైనిక దళాల సంయుక్త ఆధ్వర్యంలో మహమ్మద్ నాగూబ్ మిలిటరీ బేస్లో నిర్వహించబడింది. భారతదేశంతో సహా 40కి పైగా దేశాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. ఇటీవల ప్రపంచంలో 5వ అతిపెద్ద ఏవియేషన్ మార్కెట్గా నిలిచిన దేశం ఏది అంటే భారతదేశం అండి. భారతదేశం 2024లో ప్రపంచంలో 5వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా నిలిచింది. 211 మిలియన్ ప్రయాణికులను ఇక్కడ మన భారతదేశంలో ప్రయాణించారు. ఇది జపాన్ని మించిందని చెప్పి ఇటీవల ఈ ఘనత సాధించడం జరిగింది. జపాన్ని మించి మన భారతదేశంలో ప్రయాణికులు ప్రయాణించారు. మొదటి స్థానంలో అమెరికా ఉంది, 876 మిలియన్ ప్రయాణికులు. తర్వాత చైనా, యూకే 4వ స్థానం, స్పెయిన్ 5వ స్థానం, ఇండియా. ఇటీవల వార్తల్లో నిలిచిన ఇన్గా రుగినినే ఎవరు? సో ఎవరు ఈ ఇన్గా రుగినినే అంటే ఆన్సర్ వచ్చేసరికి లిథువేనియా కొత్త ప్రధానమంత్రి అండి. సో ఆన్సర్ ఏ. ఇండియాలో ఇండియా అని పడింది. ఇండియాలో వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఆన్సర్ డాల్ సరస్సు, జమ్మూ కాశ్మీర్, శ్రీనగర్ అండి. ఆసియాలో అతి పొడవైన సరుకు రవాణా ట్రైన్ భారతదేశం ఇటీవల ప్రారంభించింది. దాని పేరు ఏంటంటే రుద్రాస్త్ర. సో భారతీయ రైల్వేలు రుద్రాస్త్ర పేరుతో ఏషియాలోనే అతి పొడవైన సరుకు రవాణా ట్రైన్ ప్రారంభించింది. ఈ ట్రైన్ సుమారు 4.5 కిలోమీటర్ల పొడవు కలిగి ఉంది. ఇందులో 354 వ్యాగన్లు మరియు 7 లోకోమోటివ్లు ఉన్నాయి. ఈ ట్రైన్ గంజక్వాజా నుండి గార్హ్వా వరకు ఇటీవల ప్రయాణించింది. 2వ గ్లోబల్ స్పిరిచువల్ టూరిజం కాంక్లేవ్ 2025 ఎక్కడ నిర్వహించారు? వేర్ ఇస్ ద సెకండ్ గ్లోబల్ స్పిరిచువల్ టూరిజం కాంక్లేవ్ హెల్డ్ అంటే ఆన్సర్ ఉజ్జయిని, మధ్యప్రదేశ్లో దీన్ని నిర్వహించడం జరిగింది. విచ్ కంట్రీ వాన్ ద ఏషియన్ రగ్బీ అండర్ 20 ఉమెన్స్ సెవెన్స్ ఛాంపియన్షిప్ హెల్డ్ ఇన్ రాజ్గిరి, బీహార్ ఇన్ ఆగస్ట్ 2025. 2025 ఆగస్టులో బీహార్ రాష్ట్రంలో రాజ్గిరిలో జరిగిన ఏషియా రగ్బీ అండర్ 20 మహిళల సెవెన్స్ ఛాంపియన్షిప్లో ఏ దేశం విజేతగా నిలిచింది? సో దీని ఆన్సర్ చైనా నిలిచిందండి. హూ హ్యాస్ బీన్ నామినేటెడ్ బై యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ యాజ్ ద నెక్స్ట్ యుఎస్ అంబాసిడర్ టు ఇండియా? యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశం తదుపరి అమెరికా రాయబారిగా ఎవరిని నియమించారు? సో దీని ఆన్సర్ సెర్గియో గోర్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం ఎగుమతుల చార్ట్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది? సో ఆన్సర్ గుజరాత్ అండి. గుజరాత్ మొదటి స్థానంలో ఉంది ఈ ఎక్స్పోర్ట్స్ యొక్క చార్ట్లో. 2024-25 ఆర్థిక సంవత్సరంలో గుజరాత్ రాష్ట్రం నుంచి సుమారు 9.83 లక్షల కోట్ల విలువైన వస్తువులు ఎగుమతి అయ్యాయి. ఇది దేశం మొత్తం ఎగుమతుల్లో సుమారు 26.6% వాటాను కలిగి ఉంది. గుజరాత్ అగ్రస్థానంలో ఉండగా తర్వాత మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ఈ జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. తెలంగాణ కంటే ఒక స్థానం ముందులో అంటే తెలంగాణ 7వ స్థానంలో నిలిచింది. ఇటీవల వార్తల్లో ఉన్న సభాసార్ ఏఐ దేనికి సంబంధించింది? ఇది గ్రామ సభల పనితీరుని విశ్లేషించడానికి సంబంధించింది ఈ సభాసార్ ఏఐ. ఇటీవల ఏ దేశాన్ని WHO స్లీపింగ్ సిక్నెస్ని పూర్తిగా నిర్మూలించినట్లు ప్రకటించింది? సో ఆన్సర్ కెన్యా అండి. కెన్యా దేశంలో ఈ స్లీపింగ్ సిక్నెస్ అనేది పూర్తిగా నిర్మూలించబడినట్లు ప్రకటించడం జరిగింది. స్లీపింగ్ సిక్నెస్ అనేది టెట్సే ఈగ కాటు వల్ల వ్యాపించే ఒక పరాన్నజీవి వ్యాధి. ఈ వ్యాధికి కారణమైన పరాన్నజీవి పేరు ట్రిపనోసోమా. ఈ వ్యాధి సోకిన టెట్సే ఈగ మనిషిని లేదా జంతువుని కుట్టినప్పుడు ఈ పరాన్నజీవి శరీరంలోకి ప్రవేశించి వ్యాధిని కలగజేస్తుంది. స్లినెక్స్ 25 మిలిటరీ ఎక్సర్సైజెస్ ఏ దేశాల మధ్య జరిగినాయి? స్లినెక్స్ అనేది శ్రీలంక, ఇండియా మధ్య జరిగినాయండి. కాబట్టి ఆన్సర్ బి. స్లినెక్స్ 25 శ్రీలంక, ఇండియా నేవల్ ఎక్సర్సైజెస్ 12వ ఎడిషన్ అండి. ఇది భారతదేశం మరియు శ్రీలంక నౌకాదళాల మధ్య జరిగిన ఒక ద్వైపాక్షిక సముద్ర సైనిక విన్యాసం. ఆగస్టు 14 నుంచి 18 వరకు కొలంబోలో జరిగినాయండి. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ జరిగినాయి అని కూడా అడగడానికి అవకాశం ఉంది. అంతర్జాతీయ యువజన దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు? ఆన్సర్ ఆగస్టు 12 అండి. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి లోకల్ యూత్ యాక్షన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ బియాండ్ అనేది
ఈ సంవత్సరం యొక్క గోల్. అలాగే ఆగస్టు 29న నేషనల్ స్పోర్ట్స్ డే కూడా జరుపుకుంటాం. అదే ఆగస్టు 29న మనం తెలుగు భాషా దినోత్సవంగా కూడా మనం జరుపుకుంటాం ఆగస్టు 29ని. స్పోర్ట్స్ డేగా ఎందుకు జరుపుకుంటాము అంటే మేజర్ ధ్యాన్ చంద్ గారికి గౌరవార్థం మనం ఆయన బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే ఇక్కడ గిడుగు రామ్మూర్తి గారి జయంతిని ఆధారంగా తెలుగు భాషా దినోత్సవాన్ని కూడా ఆగస్టు 29న నిర్వహించుకుంటాం. ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి ఆదివాసులు మరియు ఏఐ హక్కులను రక్షించడం, భవిష్యత్తును రూపొందించడం అనే థీమ్తో నిర్వహించడం జరిగింది. ఆగస్టు 19 ప్రపంచ మానవతా దినోత్సవం హ్యుమానిటేరియన్ డేగా నిర్వహించారు. నెక్స్ట్ దాని థీమ్ వచ్చేసరికి ప్రపంచ ఐక్యతను బలోపేతం చేయడం మరియు స్థానిక సంఘాల సాధికారతను కల్పించడం. ఆగస్టు 23 నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటాం. చంద్రుడి మీద చంద్రుడి మీద చంద్రయాన్ 3 దిగిన రోజున మనకి ఇది సెలబ్రేట్ చేసుకుంటాం. థీమ్ వచ్చేసరికి ఆర్యభట్ట టు గగన్యాన్, ఏన్షియంట్ విజడమ్ టు ఫైనైట్ పాసిబిలిటీస్ అనే థీమ్తో దీన్ని నిర్వహించడం జరిగింది. భారతదేశం మొదటి యానిమల్ స్టెమ్ సెల్ బయో బ్యాంకును ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఇన్ విచ్ స్టేట్ ఆఫ్ ఇండియా వాజ్ ద ఫస్ట్ యానిమల్ స్టెమ్ సెల్ బయో బ్యాంక్ లాంచ్డ్? ఆన్సర్ తెలంగాణ అండి. హైదరాబాద్లో దీన్ని లాంచ్ చేశారు. దీన్ని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ దీన్ని ఏర్పాటు చేస్తుంది. ఆపరేషన్ అలర్ట్ వాజ్ కండక్టెడ్ అలాంగ్ విత్ ద ఇంటర్నేషనల్ బోర్డర్ ఆఫ్ విచ్ స్టేట్? ఆపరేషన్ అలర్ట్ని ఇటీవల ఏ రాష్ట్రంలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నిర్వహించారు అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, డోర్జీ లుంగ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ భారతదేశానికి మరియు ఏ దేశానికి మధ్య భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు? సో దీని ఆన్సర్ వచ్చి భూటాన్ అండి. భూటాను మనము కలిపి దీన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ భూటాన్ దేశంలోని కురిచ్చి నదిపై నిర్మించబడుతుంది. ఈ ప్రాజెక్టు భారతదేశం మరియు భూటాన్ మధ్య జల విద్యుత్ రంగంలో పెరుగుతున్న సహకారానికి ఒక ఉదాహరణ. ఈ ప్రాజెక్టును పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో ఈ డీజీపీసీ ఇది భూటాన్కి చెందిన ఇంధన సంస్థ 60% పెట్టుబడులు పెడుతుంటే భారతదేశం చెందిన టాటా పవర్ 40% వాటాని కలిగి ఉంది. ఇది భారతదేశంలోని ఒక ప్రైవేట్ సంస్థ పొరుగు దేశాల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులో పాల్గొనడానికి ఒక కొత్త మార్గాన్ని చూపించింది. జొమాటో బ్రాండ్ అంబాసిడర్గా నియమించబడ్డ ప్రముఖుడు ఎవరు అంటే షారుఖ్ ఖాన్ గారండి. ఇటీవల భారతదేశపు పురుషుల జాతీయ ఫుట్బాల్ టీం కోచ్గా ఎవరు నియమితులయ్యారు? సో జాతీయ ఫుట్బాల్ టీం కోచ్గా నియమితులైన మొదటి భారతీయుడండి ఖలీద్ జమీల్ అనే అతను నియమించడం జరిగింది. భారత పురుషుల జాతీయ ఫుట్బాల్ కోచ్కు ప్రధాన కోచ్గా నియమితులైన మొదటి భారతీయుడు ఇతను. భారతదేశంలో జరిగిన మొదటి వరల్డ్ అథ్లెటిక్స్ బ్రాంజ్ లెవెల్ టూర్, ఇక్కడ బ్రోన్స్ అని పడింది, బ్రాంజ్ లెవెల్ టూర్ ఎక్కడ నిర్వహిస్తున్నారు? మొదటి ఇండియన్ ఓపెన్ వరల్డ్ అథ్లెటిక్స్ బ్రాంజ్ లెవెల్ టూర్ ఎక్కడ నిర్వహిస్తున్నారు అంటే ఆన్సర్ వచ్చేసరికి భువనేశ్వర్లో నిర్వహిస్తున్నారండి దీన్ని. వరల్డ్ అథ్లెటిక్ కాంటినెంటల్ టూర్లో 3 స్థాయిలు ఉన్నాయి, గోల్డ్, సిల్వర్, బ్రాంజ్. భువనేశ్వర్లో జరిగిన ఈవెంట్ బ్రాంజ్ లెవెల్కి సంబంధించింది. ఇది అథ్లెటిక్స్కు ప్రపంచ ఛాంపియన్షిప్స్ మరియు ఒలింపిక్ క్రీడలకు అర్హత సాధించడానికి అవసరమైన రేటింగ్ పాయింట్లు సాధించుకోవడానికి ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఇందులో బంగారు పతకాలు సాధించిన వారు పురుషుల లాంగ్ జంప్లో జస్విన్ ఆల్డ్రిన్, మహిళల లాంగ్ జంప్లో శైలీ సింగ్, పురుషుల ట్రిపుల్ జంప్లో ప్రవీణ్ చిత్రవేల్, మహిళల ట్రిపుల్ జంప్లో గాయత్రి శివకుమార్, వీళ్ళందరూ కూడా బంగారు పతకాలు సాధించారండి. ఇటీవల డిబ్రూగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీని టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? సో ఆన్సర్ ఒడిస్సాలో ఉందండి డిబ్రూగర్ అనేది. దీంతో మొత్తం భారతదేశంలో 55 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. అత్యధిక టైగర్ రిజర్వ్ గల రాష్ట్రంగా మధ్యప్రదేశ్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఏకైక టైగర్ రిజర్వ్ శ్రీశైలం నాగార్జున రిజర్వ్, ఇది భారతదేశంలో కల్లా అతి పెద్దది. అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఎక్కడుంది అంటే తెలంగాణలో ఉంది, గుర్తుపెట్టుకోండి, ఇది ఇంపార్టెంట్ అండి. అమరాబాద్ టైగర్ రిజర్వ్ మన తెలంగాణలో ఉంది. అండర్ 17 మహిళల వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025 ఎక్కడ నిర్వహించారు? సో ఆన్సర్ ఏథెన్స్లోని గ్రీస్లో దీన్ని నిర్వహించారండి. భారతదేశం ఇందులో అద్భుతమైన ప్రదర్శన కనపరిచి 9 పథకాలు సాధించింది. 4 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్యం. ఇది 31వ ఎడిషన్ అండి. ఇది అంతర్జాతీయ అండర్ 19 మహిళల వరల్డ్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్. మొదటి స్థానంలో అమెరికా నిలిచింది, 2వ స్థానంలో ఉజ్బెకిస్తాన్, 3వ స్థానంలో పథకాల పట్టికలో భారతదేశం నిలిచింది. ఇటీవల 600 సంవత్సరాల తర్వాత బద్దలైన క్రాషానిన్కి కిక్ పేరు కొంచెం కష్టంగా ఉందండి. ఇది
క్రాషెనికోవ్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటే రష్యాలో ఉందండి. ఇది కంచాట్కు ద్వీపకల్పం రష్యాలో, ఇది కామ్చాత్కా ద్వీపకల్పం రష్యాలో ఉంది. భారతదేశపు తొలి మేక్ ఇన్ ఇండియా 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభం కానుంది, ఎక్కడ ఉంది? వేర్ ఇస్ ఇండియాస్ ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా 1 మెగావాట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ లొకేటెడ్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి కాండ్లా పోర్ట్, గుజరాత్లో దీన్ని ఏర్పాటు చేశారండి. ఇది ఈ ప్లాంట్ పోర్ట్ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో భారతదేశంలోని తొలి ప్రాజెక్టుగా నిలుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2025 మే 26న భుజ్లో 10 మెగావాట్ల ప్లాంట్కి శంకుస్థాపన చేయడం జరిగింది. ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ 2025 టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా ఇటీవల ఎవరు నిలిచారంటే శుభ్మాన్ గిల్ గారు నిలిచారు. సో ఈ సిరీస్ 2-2తో సమానం అయింది. మొత్తం గిల్ చేసిన స్కోరు 754 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మెన్గా నిలిచాడు. అత్యధిక వికెట్లు తీసిన వ్యక్తిగా సిరాజ్ 23. అలాగే ఈ సిరీస్ యొక్క ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ బ్రూక్ అండ్ గిల్ ఇద్దరు సంయుక్తంగా నిలవడం జరిగింది. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన అష్టముడి సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? అష్టముడి సరస్సు కేరళలో ఉందండి. అష్టముడి సరస్సు ఇటీవల వార్తలు ఉండడానికి ప్రధాన కారణం కాలుష్యం మరియు అక్రమణలకు గురి కావడమే. ఈ సరస్సును సంరక్షించడానికి కేరళ హైకోర్టు ఇటీవల కొన్ని చర్యలకు ఆదేశించింది. మహానది జల వివాదం ఏ రాష్ట్రాల మధ్య జరుగుతుంది? దీని ఆన్సర్ వచ్చరికి ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ మధ్య ఈ మహానది జల వివాదం జరుగుతుందండి. ఈ వివాదాన్ని పరిష్కరించుకోవడానికి 2018లో కేంద్ర ప్రభుత్వం మహానది జల వివాదాల ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది. అయితే ఇప్పటి వరకు అది తన తీర్పుని వెల్లడించలేదు. తాజాగా ఒడిశా మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. 2 బీజేపీ ప్రభుత్వాలు ఏర్పడడంతో ఈ 2 రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఉన్నత స్థాయి సమావేశాలు అధికారులు ఈ సమస్యను సామరస్యపూర్వకంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ఏ అంశానికి సంబంధించింది? ఇది ఇటీవల వార్తల్లో ఉంది. సో దీని ఆన్సర్ ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్కి సంబంధించిందండి. ఇటీవల ఉపరాష్ట్రపతి ఎలక్షన్స్ జరిగినాయి కాబట్టి ఇది వార్తల్లో ఉంది. ఇటీవల మణిపూర్లో రాష్ట్రపతి పాలన మరొక 6 నెలల పాటు పొడిగించడం జరిగింది. ఒక రాష్ట్రంలో గరిష్టంగా రాష్ట్రపతి పాలన ఎంతకాలం కొనసాగించవచ్చు? సో ఆన్సర్ 3 సంవత్సరాల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగించవచ్చండి. ప్రథమంగా రాష్ట్రపతి పాలన 6 నెలల పాటు అమల్లో ఉంటుంది. తర్వాత పార్లమెంట్ అంగీకారంతో ఈ పాలన ప్రతి 6 నెలలకోసారి 6 నెలల పాటు పొడిగించవచ్చు. ఇలా గరిష్టంగా 3 సంవత్సరాల పాటు రాష్ట్రపతి పాలన కొనసాగించవచ్చు. మణిపూర్లో ఫిబ్రవరి 13, 2025న ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ రాజీనామా చేసిన తర్వాత రాష్ట్రపతి పాలన విధించారు. ఆగస్టు 2025లో పార్లమెంట్ దీన్ని మరో 6 నెలల పాటు పొడిగించింది. ఈ పొడిగింపు ఆగస్టు 13, 2025 నుండి ఫిబ్రవరి 2026 వరకు అమల్లో ఉంటుంది. మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించడం ఇది 11వసారి. దేశంలో అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించిన రాష్ట్రం కూడా మణిపూరే అయ్యింది. నగోర్నో కారాబాక్ ప్రాంతంపై వివాదం ఏ దేశాల మధ్య కొనసాగుతుంది? విచ్ కంట్రీస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద డిస్ప్యూట్ ఓవర్ ద నాగోర్నో కారాబాక్ రీజన్? ఆన్సర్ వచ్చేసరికి అర్మేనియా మరియు అజర్బైజాన్ మధ్య ఈ ప్రాంతం వివాదాస్పదంగా ఉందండి. ఆగస్టు 2025లో యునైటెడ్ స్టేట్స్ మధ్యవర్తిత్వంతో అజర్బైజాన్ మరియు ఆర్మేనియా మధ్య ఒక శాంతి ఒప్పందం జరిగింది. బాజ్ అంక్ డ్రోన్ వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రారంభించింది మరియు దీని యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? బాజ్ ఆంక్ అనే డ్రోన్ వ్యవస్థను ఇటీవల ప్రారంభించింది పంజాబ్ అండి. ఇది స్మగ్లింగ్ని అరికట్టడం మరియు అక్రమ ఆయుధాల డ్రగ్స్ స్మగ్లింగ్ని అరికట్టడం కోసం ఈ డ్రోన్ వ్యవస్థను రూపొందించడం జరిగింది. చిన్న పసిఫిక్ ద్వీపం అయిన తువాలు ఎందుకు మరియు ఎక్కడకు తన జనాభాను మార్పిడి చేయాలని ప్రణాళికలో ఉంది. సో ఈ పసిఫిక్ ద్వీపం తువాలు తన జనాభా మొత్తాన్ని అక్కడి నుంచి వేరే దేశానికి మార్చేయాలని ప్రణాళిక రూపొందిస్తుంది. దీనికి కారణం ఏంటంటే భూగర్భ ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, తద్వారా సముద్ర మట్టం పెరిగి ఆ దేశం మునిగిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న జనాలందరినీ ఆస్ట్రేలియాకి తరలించాలని చెప్పి ఈ దేశం చూస్తుందండి. ఇటీవల ప్రారంభమైన అత్యంత పొడవైన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైల్వే మార్గం ఏది? సో దీని ఆన్సర్ వచ్చేసరికి అజ్ని అండి. నాగపూర్ నుంచి పూణే వరకు ఇది అతి పొడవైన వందే భారత్ రైల్వే మార్గం. వై ద కాన్స్టిట్యూషన్ మ్యాటర్స్ అనే పుస్తకాన్ని ఇటీవల రచించింది ఎవరు అంటే జస్టిస్ డివై చంద్రచూడ్ గారు ఈ పుస్తకాన్ని రచించారు. అదేవిధంగా ఇంకో పుస్తకం కూడా వార్తల్లో ఉంది. ది రైజ్ ఆఫ్ ది హిట్ మ్యాన్, ది రోహిత్ శర్మ స్టోరీ అనే పుస్తకాన్ని రచయిత ఆర్ కౌశిక్ అనే అతను రాయడం జరిగింది. ఇన్కమ్ ట్యాక్స్
2025 బిల్ ఎప్పుడు అమల్లోకి రానుంది? వెన్ విల్ బి ద ఇన్కమ్ ట్యాక్స్ 2025 యాక్ట్ విల్ కమ్ ఇన్ టు ఎఫెక్ట్ అని చెప్తే ఆన్సర్ వచ్చరికి ఏప్రిల్ 1, 2026 నుంచి ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 అమల్లోకి రానుందండి. భారత ప్రభుత్వం దాదాపు 6 దశాబ్దాల తర్వాత పాత ఆదాయ పన్ను చట్టం 1961 స్థానంలో కొత్త దాన్ని తీసుకురావడం జరిగింది. దీన్ని 2025లో ప్రవేశపెట్టారు. కానీ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది అంటే ఏప్రిల్ 1, 2026 నుంచి ఇది అమల్లోకి వస్తుంది. యుఎన్డిపి ఈక్విటర్ ప్రైజ్ 2025 గెలుచుకున్న భారతదేశానికి చెందిన సంస్థ ఏది? యుఎన్డిపి ఈక్వేటర్ ప్రైజ్ 2025 దీన్ని గెలుచుకున్న సంస్థ ఏది అంటే ఆన్సర్ బీబీ ఫాతిమా స్వయం సహాయక సంఘం దీన్ని గెలుచుకోవడం జరిగింది. బీబీ 2025లో కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లాకు చెందిన బీబీ ఫాతిమా మహిళా స్వయం సహాయక బృందం ఈ అవార్డు గెలుచుకుంది. ఈ బృందం చిరుధాన్యాల ఆధారిత బహుళ పంటల పద్ధతులను ప్రోత్సహించడం, కమ్యూనిటీ సీడ్ బ్యాంకులు నిర్వహించడం మరియు సౌరశక్తితో నడిచే ప్రాసెసింగ్ యూనిట్లు ఉపయోగించడం ద్వారా వ్యవసాయాన్ని సుస్థిరం చేయడం మరియు మహిళా సాధికారతకు కృషి చేస్తుంది. ఈ విజేతకు $10,000 నగదు బహుమతితో పాటు అంతర్జాతీయ గుర్తింపు కూడా లభిస్తుంది. Tato 2 hydroelectric project has been in the news recently. In which state it is being constructed? ఈ టాటో 2 జల విద్యుత్ ప్రాజెక్ట్ ఇటీవల వార్తల్లో ఉంది. ఇది ఏ రాష్ట్రంలో నిర్మిస్తున్నారు అని అడిగితే ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్లో దీన్ని నిర్మిస్తున్నారండి. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి 8,146 కోట్లు పెట్టుబడి కేటాయించింది, ఆమోదించింది. ఈ భారీ పెట్టుబడితో ప్రాజెక్ట్ నిర్మాణం ఊపందుకోనుంది. తాతో 2 జల విద్యుత్ ప్రాజెక్ట్ సియోమ్ నదిపై నిర్మించబడింది. భారతదేశం యొక్క సుదర్శన చక్ర గురించి క్రింది వాటిలో సరైనది ఏది? సుదర్శన చక్ర అనేది ఇది శత్రు దాడుల నుంచి రక్షణ కల్పించే ఒక సమగ్ర బహుళ పొరల గగనతల మరియు క్షిపణి రక్షణ వ్యవస్థ అండి. మల్టీ లేయర్ ఎయిర్ అండ్ డిఫెన్స్ సిస్టమ్కి భారతదేశం పెట్టుకున్న పేరు సుదర్శన చక్ర. ఆన్సర్ సి. సుదర్శన చక్ర అనే మల్టీలేయర్ క్షిపణి రక్షణ వ్యవస్థను భారతదేశం యొక్క ప్రధాన రక్షణ పరిశోధన మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO రూపొందిస్తుంది. 2035 నాటికి ఈ వ్యవస్థ పూర్తి స్థాయిలో కార్యాచరణలోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు మరియు సంబంధిత నివేదికలు కూడా చెప్తున్నాయి. ఎప్పటికి అమల్లోకి వస్తుందంటే 2035. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శతాబ్ది ఉత్సవాలు గురించి ఇటీవల వార్తల్లో ఉంది. 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందండి. యూపీఎస్సీ ఎప్పుడు ఏర్పాటు అయ్యింది అంటే 100 సంవత్సరాలు పూర్తి కానున్న సందర్భంగా ఇది శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఎప్పుడు అసలు యూపీఎస్సీ ఎప్పుడు ఏర్పాటు అయింది అంటే ఆన్సర్ 1 అక్టోబర్ 1926లో ఇది ఏర్పాటు అవడం జరిగింది. 1919 నాటి భారత ప్రభుత్వ చట్టం కింద అక్టోబర్ 1, 1926న పబ్లిక్ సర్వీస్ కమిషన్గా ఏర్పాటైంది. ఈ ఏర్పడినప్పటి నుండి ఈ శతాబ్ది ఉత్సవాలు ఒక ముఖ్యంగా ఇది తప్పడిందండి, ప్రింటింగ్ మిస్టేక్. ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మనకి యూపీఎస్సీ అక్టోబర్ 1, 1926. దాన్ని పురస్కరించుకుని శతాబ్ది ఉత్సవాలు ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తాయి. ఈ తర్వాత ఇది ఒక ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్గా 1950లో భారత రాజ్యాంగాన్ని స్వీకరించిన తర్వాత మారింది. చివరకు యూపీఎస్సీగా తన పేరు మార్చుకుంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 100వ వార్షికోత్సవాన్ని పురస్కరించిన అక్టోబర్ 1, 2025 నుండి అక్టోబర్ 1, 2026 వరకు ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తారు. డ్రోన్ సహాయంతో కృత్రిమ వర్షం కురిపించే ప్రాజెక్ట్ ఇటీవల చేపట్టిన రాష్ట్రం ఏది అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. దీని ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్ అండి. ఇటీవల తెలంగాణలో కూడా ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారని వార్తలు వచ్చాయి. కానీ మొదటి చేపట్టింది మాత్రం రాజస్థాన్. పిఎం ఈ డ్రైవ్ పథకాన్ని ఇటీవల ఎప్పటి వరకు పొడిగిస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? పిఎం ఈ డ్రైవ్ అండి. ఆన్సర్ 2028 మార్చి 31 వరకు దీన్ని పొడిగిస్తున్నట్టు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకాన్ని భారత ప్రభుత్వం భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. దీని ప్రధాన లక్ష్యం ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగాన్ని ప్రోత్సహించడం. ఈ పథకం 2024 అక్టోబర్ 1లో ప్రారంభమై ఇప్పుడు 2028 మార్చి 31 వరకు అమల్లో ఉండనుంది. ఈ పథకానికి భారత ప్రభుత్వం 10,900 కోట్ల బడ్జెట్ను కేటాయించింది. ఇండియన్ పోర్ట్స్ బిల్ 2025 బ్రిటిష్ కాలం నాటి ఏ చట్టాన్ని భర్తీ చేయనుంది? ఇటీవలే ప్రవేశపెట్టారండి ఇండియన్ పోర్ట్స్ బిల్ అనేది. ఇది దేన్ని భర్తీ చేయనుంది అంటే ఆన్సర్ ఇండియన్ పోర్ట్స్ యాక్ట్ 1908ని ఇది భర్తీ చేయనుంది. మారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనే కొత్త సంస్థను కూడా ఏర్పాటు చేయడం, ఈ ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం అనేది ఈ బిల్లు యొక్క ప్రధాన లక్ష్యం.
మ్యారిటైమ్ స్టేట్ డెవలప్మెంట్ కౌన్సిల్ అనే దాన్ని ఏర్పాటు చేస్తారంటండి. దానివల్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం పెరుగుతుంది. ప్రధాన పోర్టులు కాని వాటిని సమర్థవంతంగా నిర్వహించడం కోసం రాష్ట్ర మ్యారిటైమ్ బోర్డులకు కూడా చట్టబద్ధమైన అధికారాన్ని ఇస్తుంది. పోర్టు కార్యకలాపాలను సులభతరం చేయడం మరియు వ్యయాన్ని తగ్గించడం, డిజిటల్ విధానాలను ప్రోత్సహించడం కూడా ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశాలు. ఇటీవల అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నియమించిన 9 మంది మానసిక ఆరోగ్య అంబాసిడర్లో భారతదేశానికి చెందిన వ్యక్తి ఎవరంటే అభినవ్ బింద్రా గారండి. డీప్ సీ మిషన్లో భాగంగా ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో భారత్ ఆక్వానాట్లు ఎన్ని మీటర్ల లోతుకి వెళ్ళి ఇటీవల రికార్డు సృష్టించారంటే 5002 మీటర్ల లోతుకి వెళ్ళి సముద్రం లోపలికి రికార్డు సృష్టించారు. డీప్ సీ మిషన్, దీన్ని సముద్రయాన్, భారత ప్రభుత్వం భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ కింద నేషనల్ ఇనిషియేటివ్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ దీన్ని నిర్వహిస్తుంది. ఇటీవల 2 పరిశోధకులు రాజు రమేష్ మరియు కమాండర్ జితేంద్ర పాల్ సింగ్ ఇప్పటికే విజయవంతంగా లోతైన సముద్ర పరిశీలనను పూర్తి చేశారు. డీప్ సీ మిషన్ 2021లో ప్రారంభమైంది. భారత ప్రభుత్వ మంత్రివర్గం ఈ మిషన్కు 4077 కోట్ల బడ్జెట్ను 5 ఏళ్ల కాలానికి ఆమోదించింది. 22వ IIMను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండి. దీన్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు అని చెప్పి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ వచ్చేసరికి గౌహతి, అస్సాంలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం 555 కోట కేటాయించడం జరిగింది. ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్స్ 2025లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది అంటే ఆన్సర్ 41వ స్థానంలో నిలిచిందండి ప్రపంచ పోటీతత్వ సూచీలో. స్విట్జర్లాండ్కి చెందిన ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మేనేజ్మెంట్ డెవలప్మెంట్ IMD సంస్థ విడుదల చేసిన ఈ నివేదికలో భారతదేశం గత సంవత్సరం 39వ స్థానం నుండి 2 స్థానాలు దిగజారింది. ఈ ర్యాంకింగ్లో మొత్తం 69 దేశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. మొదటి స్థానంలో స్విట్జర్లాండ్ ఉండగా 2వ స్థానంలో సింగపూర్, 3వ స్థానంలో హాంకాంగ్లు ఉన్నాయి. భారత్, చైనాల మధ్య సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలని ఇటీవల ఇరు దేశాలు అంగీకరించాయి. అయితే భారత్, చైనా, నేపాల్ మధ్య సరిహద్దుగా ఉన్న లిప్ లాక్ పాస్ ఏ రాష్ట్రంలో ఉంది? సో దీని ఆన్సర్ ఉత్తరాఖండ్లో ఉందండి. లిప్ లాక్ పాస్ అనేది లిప్ లేక్ అండి. సారీ లిప్ లేక్ పాస్. ఈ లిప్ లేక్ పాస్ అనేది భారత్కి చెందినది. దీనికి చారిత్రక ఆధారాలు ఉన్నాయని భారత్ స్పష్టం చేస్తుంది. అంటే మా దేశానికే చెందింది, దీనికి ఆధారాలు కూడా ఉన్నాయని భారతదేశం స్పష్టం చేస్తుంది. నేపాల్ అనేదేమో అది ఆ పాస్ మాదని చెప్తుంది. సో నేపాల్ వాదనలు అవాస్తవమని, వాటికి ఎలాంటి చారిత్రక వాస్తవిక ఆధారాలు లేవని భారతదేశం పేర్కొంటుంది. ఈ లిప్ లేక్ పాస్ వివాదం భారత్, నేపాల్ మధ్య ఉన్న ఒక ద్వైపాక్షిక అంశమని, దీంట్లో మేము జోక్యం చేసుకోబోమని చైనా స్పష్టం చేసింది. 28వ నేషనల్ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ ఎక్కడ నిర్వహించారు? సో దీని ఆన్సర్ వచ్చేసరికి బి అండి, విశాఖపట్నంలో దీన్ని నిర్వహించారు. ఇటీవల మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభమైన బాక్సర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ బీహార్ అండి. బీహార్ గుర్తుపెట్టుకోండి. బీహార్లోని బక్సార్లో ఉన్న బక్సార్ థర్మల్ పవర్ ప్లాంట్ ఒక ముఖ్యమైన విద్యుత్ ప్రాజెక్ట్. దీని సామర్థ్యం 1320 మెగావాట్లు. దీంట్లో 2 యూనిట్లు 660 మెగావాట్ల చొప్పున పనిచేస్తాయి. దీనిలో మొదటి యూనిట్ని ఇటీవల మోడీ గారు ప్రారంభించారు. BCCI ఇటీవల క్రీడాకారుల ఫిట్నెస్ కొరకు నిర్వహించే యోయో టెస్ట్తో పాటు మరొక కొత్త ఫిట్నెస్ టెస్ట్ను ప్రవేశపెట్టింది? సో దీని ఆన్సర్ బ్రాంకో టెస్ట్ అంటారండి. దాన్ని ప్రవేశపెట్టింది. బ్రాంకో టెస్ట్ అనేది ఒక రకమైన ఫిట్నెస్ టెస్ట్. ఇది ఆటగాళ్ల ప్రధానంగా ఏరోబిక్ సామర్థ్యాన్ని మరియు రన్నింగ్ సామర్థ్యాన్ని అంచనా వేయడానికి ఉపయోగిస్తుంది. 99 భారతీయ బాక్సింగ్ సమాఖ్య చైర్మన్గా ప్రస్తుతం ఎవరు కొనసాగుతున్నారు? ఆన్సర్ అజయ్ సింగ్ అండి. అజయ్ సింగ్ గారు ఉన్నారు. అలాగే 2025 జోరాండ్ కప్ విజేతగా ఎవరు నిలిచారు? ఆన్సర్ నార్త్ ఈస్ట్ యునైటెడ్ FC ఈ 2025 జోరాండ్ కప్ను గెలుచుకుంది. గత సంవత్సరం కూడా జోరాండ్ కప్ని ఆ క్లబ్బే గెలుచుకుందండి, నార్త్ ఈస్ట్ యునైటెడ్ FC. జోరాండ్ కప్ 2025 టోర్నమెంట్ 134వ ఎడిషన్ ఇది. ఆసియాలోనే పురాతన ఫుట్బాల్ టోర్నమెంట్లో ఇదొకటి. 1888లో ప్రారంభమైన ఈ టోర్నమెంట్ ప్రతి సంవత్సరం భారతదేశంలో జరుగుతుంది. 2024 విన్నర్గా కూడా నార్త్ ఈస్ట్ యునైటెడ్ FCయే నిలిచింది. సో ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అండి. థ్యాంక్ యూ.